మీరు అని చెప్పి. కానీ దేవుని సన్నిధికి రావటానికి మరి ఎందుకనో ఆటంకాలు తెలియదు. మరి సహోదరి కుమారి గారు శంషాబాద్ నుంచి వచ్చింది ఆమె. ఎంత దూరం, చాలా దూరం. మరి జనని గారు వాళ్ళు గాజుల రామారం నుంచి. సో వీళ్ళంతా కూడా ఎంతో దూరం నుంచి ఎంతో ప్రయాసపడి వస్తున్నారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ప్రభునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు. హల్లెలూయా, హల్లెలూయా. నా చిన్నతనంలో నేను కూడా ఇలానే చాలా కాలం మేము ఇలాగే దేవుని సన్నిధికి వెళ్ళటానికి చాలా రిస్క్ తీసుకుని వెళ్ళాం. దానికి తగిన ప్రతిఫలం దేవుడు ఇచ్చాడు ఈ రోజున. అలాగే మరియ గారు కూడా మరి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకంలోనికి రావటానికి ఒక మార్గంగా మరియమ్మని ఎంచుకున్నప్పుడు చాలా రిస్క్ తీసుకుందామే. ఎవరైతే రిస్క్ తీసుకుంటారో వాళ్ళ జీవితంలో అద్భుతాలు ఆటంకం లేకుండా జరుగుతూ ఉంటుంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఈరోజు వాక్యపు వెలుగులోనికి వెళ్ళిపోదాం మనమంతా కూడాను. గత వారం నేను ఒక అద్భుతమైన వర్తమానం నేను చెప్పాను. మరి ఎంతమంది విన్నారో నాకు తెలియదు, కానీ కేవలం ఇక్కడ మాత్రం వింటమే కాదు, ఇదే వర్తమానం మరలా సాయంత్రం 8 గంటలకు మీకు మళ్ళీ యూట్యూబ్లోకి అవైలబిలిటీకి తీసుకొస్తూ ఉన్నాం. సో మీరు అక్కడ మరలా వింటే చక్కగా ఆత్మలో వర్ధిల్లుతారు. గత వారం నేను చెప్పినటువంటి మెసేజ్ ఏంటంటే, నిందను నిర్లక్ష్యం చేయటం ఎలాగా, నిందను నిర్లక్ష్యం చేయటం ఎలాగా అనేటువంటి విషయాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వచ్చి ఉన్నాం. మరి బైబిల్ గ్రంథంలోనే గొప్ప గొప్ప భక్తులు, ఏలియా, యోబు, అలాగే ఇజ్రాయేల్ ప్రజలు, దావీదు, ఇటువంటి వారంతా కూడా సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఇరుక్కుపోయారు అందులోనూ అనేటువంటి విషయాన్ని మనం ధ్యానం చేసుకొచ్చాం. ఈ రోజున నేను చెప్పబోయేటువంటి అంశం ఏంటంటే, నిరుత్సాహ పరిస్థితుల్లో మనల్ని మనం ఎలా ప్రోత్సాహపరచుకోవాలి. నిరుత్సాహ పరిస్థితుల్లో మనల్ని మనం ఎలా ప్రోత్సాహపరచుకోవాలి. సరే, దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం ముందుకెళ్ళిపోదాం. కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 1వ వచనం మనం చదివినట్లయితే అక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట ఉన్నది. కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 1వ వచనం, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఇంకొక మాట, కీర్తనల గ్రంథం 42వ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట ఉన్నది, చదువుకుందాం. కీర్తనల గ్రంథం 42వ అధ్యాయం 5వ వచనం, నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నువ్వేల తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణించుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ఇదే మాట 42వ కీర్తనలోనే మరలా 11వ వచనంలో కూడా రాశాడు. ఎందుకో చూద్దాం. నా ప్రాణమా నీవేల కృంగి ఉన్నావు, నాలో నీవేల తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణించుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. 43వ అధ్యాయం 5వ వచనం చదివినట్లయితే, నా ప్రాణమా నీవేల కృంగి ఉన్నావు, నాలో నీవేల తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణించుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. హల్లెలూయా. ఇలాగ మీరు ధ్యానం చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఒకే మాట పదే వ్రాయబడి ఉన్నది. కారణం ఏంటి? ఒక విషయాన్ని పదే చెప్తున్నారంటే కారణం ఏంటి? ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, ఈ యొక్క ఆదివారపు ఆరాధనలో అద్భుతమైనటువంటి వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ప్రతి వారి జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరగటానికి ఈ యొక్క వాక్యం విత్తబడుచుండగా అనేక మంది జీవితాల్లో గొప్ప కార్యాలు చూడటం కృప చూపించమని యేసు నామములో ప్రార్థించినామే పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారు గమనించాలి, దేవుని వాక్యం అంట శక్తి కలిగినది, విలువ కలిగినది, 2 అంచుల వాడుగల ఖడ్గం కంటే బలమైనదంట, ఎముకలు మూలుగులు విభజిస్తుందంట. ఈ రోజున ఈ యొక్క వాక్యం వెల్లడగుతాడనే వెలుగు కలుగుతుందంట. హల్లెలూయా. మీరు ఎటువంటి సమస్యల్లో ఉన్నా, ఎటువంటి బంధకాల్లో ఉన్నా, ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. మీ అంధకార సమస్యలో వెలుగు ఉదయించినప్పుడు మీ సమస్య అంతా కూడా మట్టుమాయమవుతుందంట. ఈ యొక్క రూమ్ అంతా అంధకారంలో చీకట్లో ఉందనుకోండి, చిన్న క్యాండిల్ వెలిగించినా కూడా చీకటి అంతా పారద్రోలు పడుతుంది. ఈ రోజున వాక్యాన్ని మీరు అర్థం చేసుకుంటే చాలా అద్భుతమైన విషయాలు మీరు పొందుకోగలుగుతారు. ఇక్కడ కీర్తన గ్రంథం 42వ అధ్యాయం 5వ వచనం, 42వ అధ్యాయం 11వ వచనం, 43వ అధ్యాయం 5వ వచనం, 3 సార్లు ఏ విధమైనటువంటి తేడా లేకుండా ఒకే మాటను దేవుడు రాయించి పెట్టాడు పరిశుద్ధాత్మ దేవుడు.
ఎందుకనంటే ఈ రోజున ఏముందంటే ఇక్కడ, నా ప్రాణమా నువ్వేళ కృంగి ఉన్నావు. అందరి జీవితాల్లో అలసిపోయింది ప్రాణం, సమస్యలతో అలసిపోయారు, కృంగిపోయారు. మరి ఏం చేయాలి ఇప్పుడు? ఎవరొచ్చి మనల్ని లేవనెత్తుతారు? ఎవరొచ్చి మనల్ని ఆదరిస్తారు? ఎవరు మనకు సహాయం చేస్తారు? ఎవరు లేరు. అందుకు నేను మాట్లాడుకుంటున్నాను, నా ప్రాణమా నువ్వెందుకని కృంగిపోయావు, నువ్వెందుకు అలసిపోయావు అని చెప్పి ఇక్కడ 103వ కీర్తనలో చాలా అద్భుతంగా మాట్లాడుతున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, హల్లెలూయా. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మర్చిపోవద్దు. ఇక్కడ ఈరోజు 3 పాయింట్లు చెప్తాను నేను. ఈ 3 పాయింట్లు మీరు నేర్చుకున్నట్లయితే మీ జీవితంలో ఎటువంటి సమస్య వచ్చినా కృంగిపోరు, లొంగిపోరు. ఎప్పుడు కూడా 37వ కీర్తన 4వ వచనం ఏమన్నది? యెహోవాను బట్టి సంతోషించండి, హల్లెలూయా, హల్లెలూయా. చురుకుగా నుండుట గొప్ప భాగ్యం అంట. ఈ మాట పదే 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 నేను చెప్తూ ఉంటుంటాను. ఎందుకంటే అందరూ భాగ్యవంతులు అవ్వని ఆశ ఉంటుంది, కానీ కొంతమంది మాత్రమే భాగ్యవంతులుగా జీవిస్తూ ఉంటారు. అందరూనంట ఆనందం వెంట పరుగులు తీస్తారు, కొందరే ఆనందంతో జీవిస్తారు. ఈరోజు మీరు ఆనందం వెంట పరుగులు తీస్తున్నారా? ఆనందంతో జీవిస్తున్నారా? ఐశ్వర్యం కొరకు పాటలు పడుతున్నారా? ఐశ్వర్యవంతులుగా జీవిస్తున్నారా? ఖచ్చితంగా పరుగులు తీస్తున్నారు అందరూ కూడా. పరిగెత్తిన వాళ్ళకి ఏమొస్తుంది? ఆయాసం వస్తుంది. ఈరోజు చాలామంది జీవితంలో మిగిలేదు ఏంటంటే ఆయాసం అనమాట. డబ్బు సంపాదించ ప్రయాస పడకము, అటువంటి ఆలోచన కలిగిన తోడనే అది రెక్కలు ధరించి ఎగిరిపోతూ ఉన్నదంట. పాడతాం కదా మనం, సంతోషమెచ్చట ఉందని సమాధానమెచ్చట నాకు దొరికేనని. ఏం చేయడంట ఆయన? జగమంతా వెతికాను, జనులందరిని అడిగాను, చివరికది నేను అంటాను అదే. చివరి దాకా వెళ్ళిపోవటం ఎందుకు? లాస్ట్ ఆప్షన్ పెట్టుకోవటం ఎందుకు? ఫస్ట్ ఆప్షన్ పెట్టుకోవచ్చు కదా. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంట. నీ బాల్య దినములు ఎందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. జీవితంలో ఏదో రాంగ్ అయిపోయాక, తప్పు అయిపోయాక, సమస్యలు ఇరుక్కుపోయాక, దిక్కు తోచని దిశలో దారి తెలియని పరిస్థితులు అప్పుడు దేవుని దగ్గర రావటం కాదు. నీ బాల్య దినములు ఎందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది జీవితం. కాబట్టి ఈరోజున నీ జీవితంలో నిరుత్సాహ పరిస్థితులు ఎదురైపోయాయి, నీ జీవితం అంతా కూడా గందరగోళంగా ఉంది, ప్రతికూల పరిస్థితులు నీకు ఎదురవ్వాయి, అనుకున్నవన్నీ కూడా రివర్స్ అయిపోయి. అప్పుడు ఏం చేయాలి? ఎలాగా నిన్ను నువ్వు ఎలా ఎంకరేజ్ చేసుకోవాలి? ఫోన్ చేసావు, పాస్టర్ గారు ఫోన్ ఎత్తలేదు, ఎన్నోసార్లు ట్రై చేసావు, ఎత్తలేదు. నీ బంధువులు, స్నేహితులు అందరిని ప్రయత్నించావు, ఎవరు కూడా నిన్ను ఆదరించలేదు, వారి ఆదరణకి సరిపోలేదు. మరి ఏం చేయాలి అటువంటి పరిస్థితుల్లో అంటే బైబిల్ గ్రంథం నుంచి మనం చూసుకుందాం. కీర్తనల గ్రంథం 63వ అధ్యాయం 4వ వచనం మనం చదివినట్లయితే, కీర్తనల గ్రంథం 63వ అధ్యాయం 4వ వచనం, నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించుచున్నాను, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా గమనించాలి, మానవ జీవితంలో ప్రతి మనిషికి కూడా అనేకమైన సమస్యలు ఎదురవుతుంటుంటాయి. శ్రమ దినమని నీవు కృంగుని ఎడలా నీవు చేతకానివాడు అవుతావు. ప్రియులారా గమనించాలి, శ్రమ దినమున నీవు కృంగుని ఎడలా చేతకానివాడు అవుతాడంట. అంటే ఎగ్జామ్లో వచ్చినప్పుడు ఎవడైతే టెన్షన్ పడుతున్నాడో ఫెయిల్ అయిపోతాడు. అర్థమవుతుందా? ఎగ్జామ్ రాయకముందే ఫీవర్ వచ్చేస్తుంది చాలామందికి, ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడే ఫీవర్ వచ్చేస్తుంది చాలామందికి. ఇంకా ఎగ్జామ్ రాస్తామనగానే అనారోగ్యం పాలైపోతారు. ఇంకా ఎగ్జామ్ రాయవసరం లేదు, ముందే ఫెయిల్ అయిపోతారు వాళ్ళు. వింటున్నారా? కాబట్టి ఈ రోజున నీకు సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలంట? శ్రమ దినమున కురింగిపోవద్దు. మరి ఎవరికి వస్తాయి శ్రమలు? మనుషులు కాకపోతే అందరికీ శ్రమలు వస్తాయి. ప్రతి మనిషికి, ప్రతి జంతువుకి, ప్రతి దానికి సమస్య ఉన్నది. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే గొప్ప భక్తుడు, దేవుని హృదయానుసారమైన మనుషుడు ఎవరైనా దావీదు గారు. ఆయన కూడా ఒక సమస్య వచ్చిందంట. సమూయేలు గ్రంథం మొదటి గ్రంథం 30వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే, దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తన కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకు అందరికీ ప్రాణం విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును సంపుదుము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను, హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎంత అద్భుతమైన మాట తెలుసా? దావీదు చిన్నోడు,
తల్లిదండ్రుల చేత విడవబడ్డాడు, దూరంగా వెళ్ళిపోయాడు, ఎక్కడో అడవిలో గొర్రెలు కాసుకున్నట్టు వ్యక్తి దేవుని స్తుతించి ఏం చేశాడంటే గొలియాదుతో యుద్ధం చేసి సాధించాడు, గొప్ప పేరు తెచ్చుకున్నాడు. అంచెలంచెలుగా హెచ్చించినటువంటి దేవుడు దావీదును ఇజ్రాయేల్ ప్రజలకి మంచి రాజుగా చేశాడు. ఇటువంటి జీవితం కొనసాగుతున్నటువంటి సమయంలో చక్కటి భార్య, చక్కటి పిల్లలు, ఊహించినటువంటి వ్యతిరేకత వచ్చింది కొడుకులో నుంచి. కొడుకే తరవడం మొదలుపెట్టాడు. ఇటువంటి ప్రతికూల పరిస్థితి ఎదిరినప్పుడు కొడుకుని ఏమీ చేయలేక కొడుకు దూరంగా అడవులకు పారిపోయాడు. అదే పరిస్థితిలో ఉన్నటువంటి వారు, అదే సమస్యలు ఉన్నటువంటి వారు దావీదును ఆశ్రయించారంట. అయ్యా, మమ్మల్ని కూడా ఎవరో పట్టించుకోవట్లేదు, మాకు కూడా ఆధారం లేదు, మా జీవితం కూడా అయోమయంలో ఉంది అంటే దావీదు లాంటి వారే దావీదు దగ్గరికి చేరారంట. వింటున్నారా? ఎటువంటి వారు అటువంటి వారినే ఆకర్షిస్తారు, అటువంటి వారితో సహవాసం చేస్తారు. ఎప్పుడైతే దావీదు దగ్గరికి వెళ్ళాడో గమనించాలి, నీతిమంతుడు 7 సార్లు పరినా తిరిగి లేస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. నీ పరిస్థితి 0 అయినా కానీ ఖచ్చితంగా నువ్వు హీరో అవ్వగలుగుతావు దేవుని ఆశ్రయించినట్లయితే. అదే నీ పరిస్థితి అనుకోద్దు ఎప్పుడు కూడాను, అదే నీ స్థితి అనుకోద్దు ఎప్పుడు కూడాను, దేవుని వైపు చూడాలి. కాబట్టి దావీదు ఎక్కడున్నా కూడా కింగ్ డేవిడ్ అంటారు చూడండి. దావీదు ఎక్కడున్నా కూడా రాజు. కాబట్టి నీ మనసులో ఎప్పుడు కూడా నీ కింగ్ మెంటాలిటీ ఉండాలన్నమాట, రాజరికం ఉండాలన్నమాట. ఎప్పుడైతే దావీదు ఆ యొక్క అడవిలో ఉన్నాడో అనేక మంది అక్కడికి వెళితే అక్కడికి వచ్చిన వారందరినీ కూడా తన యొక్క మనసు ఎటువంటిదంటే తనకలాగా మిగతా వాళ్ళు కూడా ఉండాలని చెప్పి వాళ్ళను కూడా రాజు మనస్తత్వంలా చేశాడంట. హల్లెలూయా, హల్లెలూయా. రాజుగారితో సహవాసం చేస్తే రాజుగారి మిత్రులందరూ కూడా మన మిత్రులు అయిపోతారంట, అంతే కదా. కాబట్టి ఇక్కడ దావీదు ఎటువంటి వాడు? యుద్ధ వీరుడు, శూరుడు, వెనక తిరిగినటువంటి వాడు. అలాగ తన దగ్గరకు వచ్చిన వారందరినీ దగ్గర 300 మందిని సేమ్ దావీదు లాగానే యుద్ధ వీరులుగా, శూరులుగా మార్చాడంట. ఆధారం లేనటువంటి వారికి, మన భాషలో చెప్పాలంటే ఆధార్ కార్డు కూడా లేదు మాట వాళ్ళకి, అటువంటి వారిని యోధులుగా చేశాడు. ఏ యుద్ధం చేసినా విజయం వస్తుంది, ఎక్కడికి వెళ్ళినా కూడా మరి విజయం సాధిస్తున్నారు, ఆ కొల్ల సొమ్మంతా తెచ్చుకుంటున్నారు. అంతవరకు ఆధారం లేదు, జీవితం లేదు, భవిష్యత్తు లేదు. అటువంటి వారికి ఏమొచ్చిందంట? ఒక జీవితం ఏర్పడ్డది, నెమ్మదిగా స్థిరపడ్డారు, ఫైనాన్షియల్గా స్థిరపడ్డారు. ఫైనాన్షియల్గా స్థిరపడినటువంటి వారికి సంఘంలో, సమాజంలో, ఇంట బయట ఎక్కడ విలువ ఉండదు. అందుకనే దేవుడు మొట్టమొదటిగా మనుషుల్ని ఏ విధంగా ఆశ్రయించాడంటే ఫైనాన్షియల్గా దీవిస్తూ ఉంటుంటాడు. ఎప్పుడైతే వాళ్ళు ఫైనాన్షియల్గా అభివృద్ధి చెందినారో ఫస్ట్ మాట ఏమంటారు తెలుసా? నేను మా చిన్నతనంలో నుంచి చాలా పేదరికం అనుభవించాను. నేను మా ఇల్లు చాలా వర్షం అంతా ఇంట్లో పడేది. ఎప్పుడైతే నేను హైదరాబాద్ వచ్చి ఇక్కడ చక్కటి జాబ్ సంపాదించుకుని నెమ్మదిగా దినదినం అభివృద్ధి చెందుచు ఎప్పుడైతే ఆ హౌస్ కడతాం ప్రారంభించి విత్ ఇన్ 10 monthsలో హౌస్ కట్టేహానో ప్రతి వాళ్ళు పలికినట్టు మాట ఏంటి తెలుసా? దేవుడున్నాడు. హల్లెలూయా. ఏమన్నారు? దేవుడున్నాడు. ఎందుకంటే ఇప్పుడు దేవుడు 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 అని ఓడాడు. ఏముందా అనుకున్నాం, కానీ ఈ రోజున ఎందుకంటే వాడుకున్న శక్తి, సామర్థ్యం, వాడి జ్ఞానాన్ని బట్టి ఇది అవ్వదు. ఖచ్చితంగా దేవుడు వాడి ద్వారా ఈ కార్యం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో జరిగే కార్యాన్ని బట్టి, నీ జీవితంలో జరిగే అద్భుతాన్ని బట్టి, నువ్వు పాస్ అయిన విధానాన్ని బట్టి, నువ్వు ఫలించిన విధానాన్ని బట్టి ప్రభు నామం మహింపరచబడాలంట. యేసుక్రీస్తు ప్రభువు ఇదే మాట చెప్తున్నాడు. యోహాను సువార్త 15 మీరు చదువుకుంటున్నట్లయితే, మీరు బహుగా ఫలించడం వలన ఎవరు? తండ్రి మహింపరచబడతాడంట. నువ్వు ఫలిస్తే తండ్రి మహింపరచబడతాడండి. నా జీవితంలో ఇదే జరిగిందనమాట. నేను ఎప్పుడైతే దీవించబడుతూ వచ్చానో, ఆశీర్వించబడుతూ వచ్చానో, ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ వచ్చానో అనేక మంది అరే అసలు ఇటు ఎలా బ్రతుకుతాడు అనుకున్నామే, ఎలా జీవిస్తాడు అనుకున్నామే, కానీ ఈరోజు ఇలా స్థిరపడ్డాడు, ఇలా బలపడ్డాడు, ఇలాంటి జీవితం జీవిస్తాడంటే కారణం ఎవరంట? వీడు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దానియేలు సింహాల బోనులో వేసినప్పుడు ఆ యొక్క రాజు వచ్చి ఏమన్నాడు తెలుసా? దానియేలు ఏమన్నాడు? నీవు సేవించుచున్న దేవుడు నిన్ను రక్షించెనా? హల్లెలూయా. నిన్ను చూసిన ప్రతి వారికి కూడా నువ్వు సేవిస్తున్న దేవుడు గుర్తు రావాలి. నీ జీవితంలో జరుగుతున్న ప్రతి అద్భుతాన్ని బట్టి నువ్వు సేవిస్తున్న దేవుని మహింపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారా? కాబట్టి ఇక్కడ దానియేలు జీవితంలో జరిగిన అద్భుతాన్ని బట్టి ఏమన్నాడు రాజు? నీవు సేవిస్తున్న దేవుడు నిన్ను
రక్షించాడు. హల్లెలూయా. ఇక్కడ దావీదు జీవితంలో చూసినట్లయితే ఇటువంటి బంధకాల్లో ఉన్నాడు, ఇటువంటి శ్రమల్లో ఉన్నాడు. తనను ఆశ్రయించిన వారందరికీ కూడా యుద్ధం నేర్పాడు. ఏ సమస్య వచ్చినా ఎలా ఎదుర్కోవాలో నేర్పించాడు. విజయోత్సవమైన జీవితం జీవిస్తూ ఉన్నారు. పిల్లలు గమనించాలి, జీవితం అంతా సాఫీగా విజయంతో వెళ్తానని చెప్పి ఏ మనిషి మాట్లాడటం. ఎప్పుడైతే చిన్న సమస్య వచ్చిందో అప్పుడు బయటపడుతుంది అసలు అంతా కూడా. మీరు స్నేహం చేయండి, ఎవరితోటైనా, మీ ఫ్రెండ్ తోటైనా సరే, మీ బంధువులతోటైనా సరే, సామరస్యంగా సాఫీగా వెళ్తానని చెప్పి ఏ ప్రాబ్లం ఉండదు. తేడా వచ్చినప్పుడు బయటపడుతుంది అంతా కూడా. చూడండి, మీరు నార్మల్గా కనిపిస్తారు అంతా కూడా. హెల్త్ చెకప్కి వెళ్ళండి, సడన్గా ఏమవుతుంది, అయ్యో నా బ్లడ్ పర్సెంట్ ఇంత ఉందా, అయ్యో నా బాడీలో సమస్య ఉందా అంటే చూసినని చెప్పి బాగానే ఉంటారు. ఎప్పుడైతే చెకప్ని ఏమంటాం మనం, బ్లడ్ టెస్ట్ ఎప్పుడైతే ఎదురైతుందో అప్పుడు అసలు సమస్య బయటపడుతుంది. ఇక్కడ గమనించాలి ప్రియులారా, దావీదు గారికి ఇటువంటి సమస్య వచ్చిందంట. ఎవరైతే ఆదరించాడో, ఎవరినైతే ప్రేమించాడో, ఎవరికైతే ఆధారం చూపించాడో, ఎప్పుడైతే ఫైనాన్స్లో డెవలప్ చెందారో వాళ్ళు చక్కటి ఇల్లు కొనుక్కున్నారంట. ఇల్లు ఉంది, డబ్బు ఉంది. ఇప్పుడు ఏంటి, పెళ్ళి ఈజీ అయిపోద్ది. పెళ్లి చేసుకున్నారు, పిల్లల్ని కన్నారు, ఓ మంచి మంచి ఫ్యామిలీస్ వచ్చాయి. ఇల్లులు, బంగారం, ఆస్తులు, భార్యలు, పిల్లలు, సంతోషకరమైన జీవితం. ఎటు వెళ్ళినా విజయమే. వావ్, మా దావీదు మాకు మంచి జీవితం ఇచ్చాడు అన్నారో లేదు తెలియదు, కానీ దావీదు గారు ఎలా చెప్తే అలా చేస్తున్నారు. ఎందుకంటే ఎటు చూసినా విజయమే. దేవునికి స్తోత్రం. ఈరోజు మీలో చాలామంది జీవితాలు ఇంతవరకు అలా సాగుండొచ్చు, లేకపోతే ఇంతకుముందు అలా సాగుండొచ్చు. సడన్గా ఊహించినట్టు ఉపద్రవం ఒకటి వచ్చి పడ్డది. ఏంటంట, అమాలేకులు వచ్చి ఈ దావీదు సైన్యము, మగవాళ్ళు ఎవరు లేనప్పుడు చూసి ఈ యొక్క ఆడవాళ్ళని, పిల్లల్ని, అందరినీ కూడా వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు. ఈ ఇళ్ళన్నీ కాల్చిపడేశారు, సర్వనాశనం చేశారు. ఇది గమనించాలి మీరంతా కూడా. ఈరోజు మీ జీవితంలో కూడా సైతానికి ఇటువంటి అటాక్ చేసి ఉండొచ్చు. చక్కటి జీవితం, చక్కటి కుటుంబం, చక్కటి ఆత్మీయత అన్నీ బాగానే వెళ్ళిపోతూ ఉన్నాయి. ఊహించిన పరిణామం ఎదురయ్యి మీ జీవితం సర్వనాశనం అయిపోయినట్టు అయిపోయింది. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడంట, అందరితో పాటు ఈయన కూడా భార్య పిల్లలను కోల్పోయాడు, అందరితో పాటు ఈయన కూడా ఆస్తి నష్టం జరిగింది. కానీ అక్కడ అంటున్నాడు, మనుషుల మాటలు చూడండి, దావీదు మిక్కిలు తొక్కబడిను. వింటున్నారా? దావీదు ఏడ్చాడు, దావీదుతో ఉన్న వాళ్ళు ఏడ్చారు, అందరూ ఏడుస్తూ ఉన్నారు. మగవాళ్ళు ఏడవటం అంటే ఎలాగుంటుంది చూడండి. ఎంతగా ఏడ్చారంట, ఏడవటానికి ఓపిక లేనంతగా ఏడ్చారంట. వాళ్ళు ఏడవటానికి ఓపిక లేనంతగా ఏడ్చి 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 ఇంకా సమస్యలు పరిస్థితులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆలోచన వచ్చిందంట. ఒక ఆలోచన, నువ్వెప్పుడు బలహీనుడవో అప్పుడు సైతానుగడికి దొరుకుతావు. నీ ఆత్మీయత ఎప్పుడు బలహీన పడిందో అప్పుడు సైతానుగడికి ఈజీగా దొరుకుతావు. వింటున్నారా? చూడండి, దావీదు వాళ్ళ సైన్యం ఏడ్చి 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 ఓపిక వెళ్ళినంతగా ఏడ్చేసాకంట బలహీనమైపోయారు. ఇంత జరుగుతున్న దేవుడు చూస్తూ ఉన్నాడు కానీ మాట్లాడతలేదు, సమాధానం ఇవ్వట్లేదు. అసలు అడిగితే కదా దేవుడిని ఏమన్నాను. మీలో చాలామంది అసలు దేవుడు అన్నవాడు ఉన్నాడా, నేను ఇంత కష్టపడుతున్నానే, ఇంత శ్రమ పడుతున్నానే, ఇన్ని బంధకాల్లో వెళ్తున్నాను, ఇన్ని నిందలు అవమానిస్తున్నాను, ఇన్ని నిందలు అనుభవిస్తున్నాను, ఇంత పేదరికాన్ని అనుభవిస్తున్నాను, దేవుడు ఏం చేస్తున్నాడు? నీవు దేవుని దగ్గరికి వెళ్ళినంత వరకు దేవుడు నీ దగ్గరికి రాడు. మీరు దేవుని యొద్దకు వెళ్ళిడి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. దావీదు జీవితం ఇంత గందరగోళం జరుగుతుంది, ఇంత ఏడుపేడుస్తున్నాడు కానీ దేవుని పట్టించుకోవట్లేదు. ఈరోజు మీ జీవితంలో కూడా మీ ఒంటరి ఏడుపులు మీరు ఏడ్చుంటారు. అయ్యో నా కుటుంబం, అయ్యో నా ఉద్యోగం, అయ్యో నా గర్భఫలం, అయ్యో నా బంధువులు, ఏడ్చి 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 సొమ్మసిల్లిపోతారు కానీ మీకు సమాధానం రాదు. అయితే అక్కడ ఉన్న జనులు అంటున్నారంట, దీని అంతకే కారణం ఎవరు? దావీదే, వేసేద్దాం, చంపేద్దాం, రాళ్ళిచ్చి కొట్టేద్దాం. ఈ మాట ఆ నోట ఈ నోట దావీదు దగ్గర చేరిందనమాట. ఎప్పుడైతే దావీదుని చంపాలని అనుకున్నాడో అప్పుడు దావీదు ఏం చేస్తున్నాడంటండి, చూడండి 6వ వచనం, దావీదు మిక్కిలి దుఃఖపడిను మరియు తమ కుమార్తెను బట్టి జనులకు అందరికీ ప్రాణం విసిగినందున రాళ్ళు రువ్వి దావీదుని చంపుదుము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడని యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంగ్లీష్లో అయితే బాగుంటుంది ఆ మాట.
డేవిడ్ ఎంకరేజ్డ్ హిమ్సెల్ఫ్ అంటే తనకు తనే ధైర్యం తెచ్చుకున్నాడంట. దేవుణ్ణి బట్టి తనకు తాను ధైర్యం తెచ్చుకున్నాడంట. హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. ఏంటంటే వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. కాబట్టి నీకు సమస్య వచ్చినప్పుడు గుర్తొచ్చేది నీ తల్లిదండ్రులు, బంధుమిత్రులు కాదు, దేవుని వాక్యం గుర్తుకు రావాలి. ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడంటే ఎవరిని గుర్తు చేసుకున్నాడు? ప్రయత్నాలు అన్నీ చేశాక చివరికి దేవుని దగ్గరికి వచ్చాడు. చూడండి, అద్భుతంగా 6వ వచనం. దావీదు తన దేవుడని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. ఆమేన్. ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట? యెహోవాను బట్టి, దేవుణ్ణి బట్టి. ఈరోజు నువ్వు ఎటువంటి సమస్యలు గుండా వెళ్తున్నా సరే గమనించాలి, నీ నిరుత్సాహ పరిస్థితుల్లో మనల్ని మనం ఎలా ఎంకరేజ్ చేసుకోవాలంటే, నిరుత్సాహ పరిస్థితుల్లో మనల్ని మనం ఎలా బయటకు తెచ్చుకోవాలంటే దేవుణ్ణి గుర్తు చేసుకోవాలి. మొట్టమొదటి పాయింట్ గుర్తుపెట్టుకోండి ప్రియులారా. నిరుత్సాహ పరిస్థితుల్లో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు నీ పరిస్థితిని కాదు, నీ సిచ్యువేషన్ కాదు, నువ్వు ఉన్నటువంటి స్థితి ఎలాంటిదో కాదు, ఎంత లోతుల్లో ఉన్నావు కాదు, ఎటువంటి బంధకాల్లో ఉన్నావు కాదు. ఎవరిని గుర్తు చేసుకోవాలంట? దేవుణ్ణి. నెంబర్ 1 ఫస్ట్ ఎవరు గుర్తు రావాలి తెలుసా? ఏ సమస్య వచ్చినా సమస్య కాదు, నా సమస్య కంటే నా దేవుడు గొప్పవాడు. ఆమేన్. అందుకని అంటాడు భక్తుడు, నన్ను బలపరచు, క్రీస్తునందు నేను సమస్తము చేయగలుగుతాను. హల్లెలూయా. హల్లెలూయా. ఎటువంటి సమస్యనైనా నేను జయిస్తాను, ఎటువంటి క్యాన్సర్ నుంచి నేను బయటపడతాను, ఎటువంటి రోగం నుంచి నేను బయటపడతాను, ఎటువంటి నిరుద్యోగం నుంచి నేను బయటపడతాను, ఎటువంటి టీల్స్ అయినా కూడా నేను పొందుకోగలుగుతాను. ఆమేన్. జీవమరణాలు మీరు ఏం చేస్తారండి? చాలామంది ఇది నా వల్ల కాదు, అయిపోయింది, దొరికేడు సైతాన్ గడికి. అక్కడ మీరు మీ బలహీనతే వాడి బలం. ఏంటన్నారా? మీ బలహీనతే వాడి బలం. అందుకే దేవుడు ఏంటంటే, మన దేవుడు ఎటువంటి వాడు అని చెప్తున్నాడు రోమా 4:17లో, మన దేవుడు లేని వాటిని ఉన్నట్టుగాను మృతులను సజీవులుగా పిలుస్తాడంట. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున మీ జీవితంలో ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా కానీ దాన్ని ఎంటర్టైన్ చేయొద్దు, దాని గురించి మాట్లాడొద్దు, దాని వైపు చూడొద్దు, దాన్ని పట్టించుకోవద్దు. నిందను, సమస్యను నిర్లక్ష్యం చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. మీ పిల్లలు హాస్పిటల్కి తీసుకెళ్ళారు అనుకోండి, వాళ్ళకి హెల్త్ సరిగ్గా లేదు, లేకపోతే ఉండవలసిన వెయిట్, ఉండవలసిన విధానంగా లేరు. అప్పుడు ఏం చేస్తారు? మీ పిల్లల్ని మీరు పట్టించుకోవట్లేదా, సరిగ్గా చూడట్లేదా అంటారు. అంటే సరిగ్గా చూడకపోతే ఏమంటారు? వాళ్ళు పాడైపోతారు. అలాగే నీ మీదకి వచ్చిన నిందని, సమస్యని, ఇబ్బందుల్ని, నీ ఇరుగు పొరుగు వారి నీ మీద అంటున్న మాటల్ని నువ్వేం చేయాలంట? సరిగా పట్టించుకోవద్దు, నిర్లక్ష్యం చేయాలి. ఇప్పుడు ఎవడో నేను తిడతా ఉన్నాడు, నువ్వు పట్టించుకోకుండా వచ్చేస్తున్నాడు, ఎంత చెప్పి తిడతాడు? వాడు ఏదన్నా అన్నాడని నువ్వు పట్టించుకున్నావు అనుకో, వాడు ఇంకా తిడుతుంటుంటాడు. చాలా సింపుల్ సమస్యను ఎదుర్కోవటం. కానీ కోడినన్న కుక్కనన్న కూడా మా అన్నయ్య అని చెప్పి మనం వెళ్ళిపోతుంటాం కోట్లాటకి. కనీసం నిన్నన్నా కూడా నువ్వు పట్టించుకోకూడదు. ఇటువంటి ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో ఈజీగా మీరు నెగ్గేస్తారు సమస్యలు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ వేరే ట్రాన్స్లేషన్లో ఏమన్నదంటే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడంట. యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు మనకు దాంట్లో ఉంటే, వేరే ట్రాన్స్లేషన్లో ఏముందంటే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడంట. నిజంగా చెప్పండి, మీరు గుండెల మీద చేసుకుని మీకు సమస్య వచ్చిన వెంటనే ఎవరిని గుర్తు చేసుకున్నారు? మీరు కరోనా వైరస్ వచ్చిన వెంటనే ఏం చూస్తారు మీరు? అంతే, అదిగో పక్క ఊరికి వచ్చింది, పక్క ఊరు వచ్చింది, మా ఊరు వచ్చేస్తుంది, మా ఇంటికి వచ్చేస్తుంది, నాకు వచ్చేస్తుంది, ఇంతే భయం. కానీ ఎప్పుడన్నా ఏదైనా సమస్య, ఏదైనా ప్రతికూల పరిస్థితి, ఏదైనా గందరగోళం ఎదురైన వెంటనే మొట్టమొదటిగా దేవుడు గుర్తొచ్చాడు అన్నవాళ్ళు ఎవరన్నారా? తక్కువ. మనకి ఏదైనా యాక్సిడెంట్ అయిన వెంటనే ఏం చేస్తాం? 108 అదే గుర్తొస్తుంది కదా, ఫస్ట్ అదే గుర్తొస్తుంది. నిజంగా నువ్వు దేవుని గుర్తొచ్చేటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే అద్భుతాలు చూస్తావు. కాబట్టి నిరుత్సాహ పరిస్థితిలో మొట్టమొదటి నువ్వు చేయవలసిన పని ఏంటంట? దేవుణ్ణి గుర్తు చేసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకనంటే దేవుడు నిన్ను విడువడు, ఎడబాడి యుగ సమాప్తి వరకు నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఎవరిని నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నావు? నువ్వు సమస్యలో ఉంటే నలుగురు సంతోషిస్తారు. మూలిగే నక్క నెత్తి మీద అంట
తాటిగా పడ్డదంట. ఆల్రెడీ జబ్బు వచ్చేది, సమస్య మూలుగుతుంటే నీడగా ఉందని చెప్పి తాటి చెట్టు కిందకి వెళ్ళిందంట, కొంచెం నీడ ఉందని. ఆ తాటిగా సరిగ్గా అప్పటి దాని మీద పడ్డదంట. ఈరోజు చాలామంది జీవితాలు అలాగ ఉంటాయన్నమాట. ఆల్రెడీ సమస్యలు ఉంటారు, ఆల్రెడీ ఇబ్బందులు ఉంటారు. ఇటు కుటుంబంలో సరిగ్గా ఉండదు, అటు ఆర్థిక సమస్యలు వచ్చి పడతాయి. సరే, కుటుంబంలో సరిగ్గా లేదు, ఆర్థిక సమస్యలు వచ్చారా బాబు అనుకుంటే ఈ లోపల అనారోగ్య సమస్య వచ్చి పడుతుంది. ఇన్ని విధాలుగా తిప్పుతూ ఉంటుంటే మరి ఎలా బ్రతకాలి? ఇంకా ఏ హోప్ ఉన్నది? దేన్ని బట్టి మేము జీవించాలి? దేన్ని బట్టి మేము ఇంకా బలపరచబడాలి? అంటే యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకో. హల్లెలూయా, హల్లెలూయా. సర్వం కోల్పోయినా కూడా సర్వ సమృద్ధిలోకి నడిపించేటువంటి దేవుడు మనకున్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, చరిత్రలో జరిగిన ఒక సంఘటన మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. పిలియోట్రిప్ అనేటువంటి ఒక విచిత్రమైనటువంటి ఫ్లవర్, పుష్పం ఉన్నదనమాట. అది ఎక్కడ పడితే అక్కడ దొరకదు. ఎక్కడో కొండల్లో, దూర ప్రాంతాల్లో చాలా మూలన దొరుకుతుంది అనమాట. అది ఒక 5 సైంటిస్టులు, శాస్త్రవేత్తలు కలిసి పరిశోధనలు పడ్డారు. ఎక్కడ దొరుకుతుంది అంటే కొండ ప్రాంతాలన్నీ కూడా రీసెర్చ్ చేయగా ఎక్కడో దొరికిందంట అది. కానీ చాలా పెద్ద కొండ. ఆ కొండ చర్యలకి, ఆ కొండ వాళ్ళకి ఎక్కడో ఉన్నాయంట ఆ పుష్పాలు. కానీ శాస్త్రవేత్తలు చూశారు, కానీ దాన్ని తీసుకురావాలంటే వెళ్ళలేరు అక్కడికి. అదే పక్కన ఒక చిన్నోడు గొర్రెలు మేపుకుంటూ ఉన్నాడంట. వీళ్ళకి ఐడియా వచ్చింది, వీడైతే తక్కువ వెయిట్ ఉంటాడు, వీడి బొడ్డుకు ఒక తాడు కట్టేసేసి వీడిని అక్కడ పంపేసామనుకో ఖచ్చితంగా ఆడి పట్టుకుని వచ్చేస్తాడు, మనకి వీడికి ఎంతో కొంత ఇవ్వచ్చు, వాటి వీళ్ళు వాడికి తెలియదు అని అనుకున్నారు వాళ్ళు. అయితే ఆ యొక్క ఫిలియోట్రిప్ అనేటువంటి పుష్పాల కోసం ఈ శాస్త్రవేత్తలు ఒక చక్కటి తాడు తెచ్చారు. ఆ అబ్బాయిని అడిగితే అబ్బాయి కూడా వచ్చాడు, చూశాడు. చూస్తే ఎలా అంటే, ఇదిగో తాడేస్తాం, నువ్వు వెళ్ళి ఆ పుష్పాలు కోసుకొచ్చి మాకు ఇవ్వాలి అంటే మీరు నన్ను వదిలేస్తారా అని అన్నాడంట. లేదు, మేము 5 ఉన్నాం అంటే నో అని చెప్పి, నేను తెస్తాను ఆగండి అని చెప్పి ఆ 5 దగ్గర నుంచి కొంత దూరం వెళ్ళిపోయాడంట. ఒక 5 మినిట్స్ తర్వాత ఒక వ్యక్తిని తీసుకుని వచ్చాడంట. ఆ వ్యక్తి చూస్తే సన్నగా, పేలగా, బక్క బాలేసి ఉన్నాడంట. కనీసం గాలేస్తే పడిపోయేలా ఉన్నాడంట. ఆ వ్యక్తి వచ్చాక ఈ తాడు ఆ వ్యక్తికి ఇచ్చాడంట. ఏం ఆలోచించకుండా దిగిపోయాడంట ఆ లోయలోకి. వెంటనే పుష్పాలు కోసుకొచ్చి శాస్త్రవేత్తలకు ఇచ్చేసాడంట. ఇదంతా చూస్తున్నటువంటి శాస్త్రవేత్తలకి అనుమానం వచ్చింది, ఆందోళన కలిగింది. ఏంటిది, ఇంత బలమైనటువంటి మేము 5 ఇక్కడ ఉన్నాం, మా మీద నీకు నమ్మకం లేదు, కానీ ఈయన ఎవరు అసలేని? ఈయన చూస్తే ఇంత సన్నగా ఉన్నాడు, బలం కూడా లేదు, ఈయన వచ్చాక నువ్వు అంతలా ధైర్యంగా ఎలా తిరగగలగవు అని అడిగితే అప్పుడు ఆ కుర్రోడు చెప్పిన మాట ఏంటి తెలుసా? ఈయన ఎవరో తెలుసా? నా తండ్రి. ఒకవేళ పొరపాటున మీరన్న తాడు విడిచిపెడతారేమో కానీ నా తండ్రి నన్ను ఎన్నడు విడువడు, ఎడబాయుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా తండ్రిలో ఉన్న బలాన్ని బట్టి కాదు నాకు ధైర్యం, నా తండ్రి ఆయన నన్ను విడువడు, ఎటువంటి సమస్య వచ్చినా పట్టుకుని ఉంటాడు. మీరు ఒకవేళ ప్రతికూల పరిస్థితులు చేయదన్నా లోపం వచ్చిందనుకో ఖచ్చితంగా విడిచిపెట్టేస్తారు. మీ 5 మీద కంటే నా తండ్రి మీదే నాకు నమ్మకం ఉంది కాబట్టి నా తండ్రిని తీసుకుని వచ్చి అక్కడ పెట్టేటప్పుడు నేను వెళ్ళానని చెప్పాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నీకు సమస్య వచ్చినప్పుడు గుర్తు రావాల్సింది ఎవరో తెలుసా? నీ తండ్రి గుర్తు రావాలి. యోహాను సువార్త 1:12 ప్రకారం ఎందరో ఆయనందు విశ్వాసం ఉంచారో వాళ్ళందరికీ కూడా ఆయన బిడ్డలు అవడానికి అధికారం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, అధికారం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున దేవుడిచ్చిన అధికారం నువ్వు తీసుకున్నట్లయితే ఎటువంటి సమస్యనైనా జయిస్తావు. సమస్యలు రాకమానవు. యోహాను సువార్త 16:33 దేవుడు చెప్తున్నాడు, యేసుప్రభువు ఏమన్నాడంటే, ఈ లోకంలో మీకు శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, కానీ ధైర్యంగా ఉండండి. ఎవరైతే ధైర్యంగా ఉంటారో వాళ్ళు విజయం సాధిస్తారు. దాన్నే మన ఈ లోకంలో ఏమంటారు? ధైర్యమే సాహసం అంటారంట. దేవుడు చెప్పిన మాట అది. నువ్వు ధైర్యంగా ఉన్నట్లయితే ఎటువంటి సమస్యనైనా జయిస్తావు. కరోనా వైరస్లో అందరూ ఏమన్నారు? ధైర్యంగా ఉండండి. ఏమన్నారు? ధైర్యంగా ఉండండి. భయపడటం వల్ల ఉరి వస్తుంది. కరోనా వైరస్ వచ్చి చచ్చిపోయిన వాళ్ళు కంటే కరోనా వైరస్ వస్తుందన్న భయంతో చచ్చిపోయిన వారు ఎక్కువ ఉన్నారంట. గూగుల్లో చూడండి మీరు వెళ్ళి. వ్యాధి వచ్చి చచ్చిపోయినట్టు కంటే వ్యాధి వస్తుందేమో భయపడి ముందే చచ్చిపోయారంట. భయం అనేది చాలా ప్రమాదకరమైంది. బైబిల్ అన్నమాట, భయపడుట వల్ల ఊరి వస్తుందంట.
ప్రియులారా గమనించాలి, నీకు సమస్య వచ్చినప్పుడు నిరుత్సాహ పరిస్థితిలో మొట్టమొదటిగా జ్ఞాపం చేసుకోవాల్సింది దేవుణ్ణి. హల్లెలూయా. ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడు తెలుసా? మొట్టమొదటిగా దేవుణ్ణి గుర్తు చేసుకుంటున్నాడు. దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట. మనుషులు బట్టి నిరుత్సాహపరిచి, మనుషులు బట్టి శ్రమ, మనుషులు బట్టి మరణం సమీపిస్తూ ఉంది. కానీ దేవుణ్ణి బట్టి ఏం చేశాడంట? ధైర్యం తెచ్చుకున్నాడంట. ఆమేన్. దావీదు చాలా వండర్ఫుల్ పని చేశాడు. ఇక్కడ 100 మందికి జీవితాన్ని ఇచ్చాడు, జీతం ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, చక్కటి వివాహాలు చేశాడు. అంత లైఫ్ ఇచ్చినా కూడా ఒక్కడు కూడా కృతజ్ఞత చూపించలేదు. వేసేద్దామంటే వేసేద్దాం అనుకుంటున్నారు, చంపేద్దాం అనుకుంటున్నారు. చూసారా మనుషులు ఎటువంటి వారు? మేలు చేసినంత సేపు చక్కగా స్వీకరిస్తారు, ఏమన్నా చిన్న తేడా వచ్చిందంటే లేపేస్తారనమాట. దావీదు ద్వారా అంతమంది మేలు పొందుకున్నారు. ఒక్కడు కూడా వచ్చి దావీదు పక్షాన ప్రార్థించినోడు లేడు, మొరపెట్టినోడు లేడు, సహాయం చేసినోడు లేడు. మన జీవితంలో కూడా చాలా మందికి ఇటువంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి. అనేక మందికి నువ్వు హెల్ప్ చేసి ఉండొచ్చు, అనేక మందికి నువ్వు సహాయం చేసి ఉండొచ్చు, అనేక మందిని దేవుని వైపు నడిపించి ఉండొచ్చు, అనేక మంది బలపడటానికి నువ్వు సహాయం చేసి ఉండొచ్చు, ప్రార్థించి ఉండొచ్చు, విశ్వాసంలో పురుకొల్పి ఉండొచ్చు. కానీ నీకు సమస్య వచ్చినప్పుడు, నీ జీవితంలో ప్రతికూల పరిస్థితులు ఎదిరించినప్పుడు ఒక్కరు కూడా నీకు పక్కకు రారు. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను సదాకాలం మీకు తోడై ఉన్నాను, నిన్ను విడువను, ఎడబాయను. హల్లెలూయా, హల్లెలూయా. చాలా అద్భుతమైన విషయాలు జాగ్రత్తగా వింటున్నారని చెప్పి నేను నమ్ముచున్నాను. కాబట్టి దావీదు చేసినటువంటి గొప్ప పని ఏంటంటే ఎంకరేజ్డ్ హిమ్సెల్ఫ్. దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట, దేవుణ్ణి గుర్తు చేసుకున్నాడంట. గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ అన్నాడు. పరిపూర్ణ ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుందంట. ఎప్పుడైతే నువ్వు పరిపూర్ణంగా దేవుని ప్రేమించావో, దేవుని ప్రేమ చేత నువ్వు నింపబడ్డావో, నీలో ఉన్న భయం ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని గుర్తు చేసుకోండి. ఏ సమస్య వచ్చినా మొట్టమొదటి దేవుని గుర్తు చేసుకోండి. భోజనం చేసినా, టీ తాగినా, ఏం చేసినా మొట్టమొదటి దేవుని గుర్తు చేసుకోండి. ప్రార్థించండి. థ్యాంక్ యూ జీసస్, ఇది నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పి దేవుని గుర్తు చేసుకున్నట్లయితే, దేవుని ముందు పెట్టినట్లయితే 90 కీర్తన 1 వచ్చిన ఏముంటుంది తెలుసా? మహోన్నతిని చాటున. ఆమేన్. మహోన్నతిని చాటున. దేవుని ముందు పెట్టిన ప్రతి దాంట్లోనూ. చాటునంటే ఏంటి? ఏది వచ్చినా ముందు ఎవరిని తాకి రావాలి? దేవుని తాకి రావాలి. దేవుడే మన పక్షంగా ఉంటే మనకి విరోధి ఎవడసలేని. దేవుడు నీ పక్షం నుండి ఏ రోగం నీకు విరోధంగా పనిచేస్తుంది? దేవుడు నీ పక్షం నుండి ఏ అప్పు నీకు విరోధంగా పనిచేస్తుంది? దేవుడు నీ పక్షం నుండి ఏ మనుషుడు నీకు వ్యతిరేకంగా మాట్లాడగలుగుతాడు? నో, ఇంపాసిబుల్. ఒకవేళ వ్యతిరేకంగా మాట్లాడినా కానీ నీకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. ఆమేన్. బ్రదర్, ఆఫీసులో నాకు అందరూ వ్యతిరేకంగా ప్లాన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ జీసస్ చెప్పు. ఎందుకంటే నా పక్షం ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. నా యేసయ్య నా పక్షాన ఉన్నాడు కాబట్టి నాకు విరోధంగా ఎన్ని ప్రణాళికలు వేసినా కూడా అవి ఏవి కూడా వర్ధిల్లవు. దావీదుకు వ్యతిరేకంగా ప్రణాళిక వేశారు, సింహాల బోనులోంచి దేవుడు సంతోషంగా తీసుకుని వచ్చాడు. ఆమేన్. దానియేలుకు వ్యతిరేకంగా చేసినటువంటి ప్రణాళికను దేవుడు విచ్ఛిన్నం చేశాడు. షద్రకు మేషకు అబేద్నెగో వారికి వ్యతిరేకంగా ప్రణాళికలు వేశారు, కానీ వాటన్నిటిని దేవుడు ఏం చేశాడంటే విచ్ఛిన్నం చేశాడు. ఏది వర్ధిల్లలేదు. అగ్నిగుండంలో వేసిన కూడా వర్ధిల్లలేదు. అది సింహాల బోన్లోకి వెళ్ళిన కూడా ఆ ప్రణాళిక వర్ధిల్లలేదు. ఆమేన్. కారణం ఏంటి తెలుసా? దేవుడు మన పక్షాన ఉన్నాడు. దేవుడు ఇంకో మాట అంటాడు, ఎంత అద్భుతంగా తెలుసా? ఎవడైనా నిన్ను ముట్టాడంటే నా కన్నుగుడ్డునే. మన బాడీలో సర్వేంద్రియానం నయనం ప్రధానం. అన్ను ఉన్న అవయవాలన్నిటికల్లా కన్ను చాలా ప్రధానమైంది. అటువంటి కన్నుకి మేము చిన్నప్పుడు గేమ్ ఆడేవాళ్ళు అన్నమాట. నూకలెత్తను మేకను కత్తావా అనేవారు. అని ఏం చేసేవారంటే ఫు అని ఉదివారు అన్నమాట. కళ్ళు మూసేసేవారు. మరి కళ్ళు మూసేసే నువ్వు భయపడిపోయాను అన్నమాట. గాలేస్తేనే కన్ను తట్టుకోలేదు, కళ్ళు మూసేస్తాం మనం గట్టిగా గాలేస్తే. అట్లాంటిది కన్ను మీద ఎవడన్నా నీళ్ళెడుతూ అసలు ఊరుకుంటాం మనం? ఉండగలుగుతావా? ఇలా టచ్ చేయకముందే కళ్ళు నీళ్ళు వచ్చేస్తాయి. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? నిన్ను ముట్టినట్లయితే నా కన్నుగుడ్డుని ముట్టినట్లు చూడు, నా అరచేతుల్లో నేను చెక్కుకున్నాను. స్టాట్యూ కాదు, ఏమంటారు వాటిని వేసుకుంటారు, పచ్చబొట్లు, టాటూస్ కాదు, చెక్కుకున్నాడంటే నిన్ను. చెప్పండి ఎవరికి ఎంత ప్రేమ ఉందో? ఎవరినైనా మీరు చెక్కుకున్నారా మీ చేతులను?
ఏదో వేసుకుంటే బొమ్మ వేసుకుంటారు, లేకపోతే పెన్ ఇచ్చుకుని ఏదో గీస్తారు, లేకపోతే గోడ మీద వేస్తారు బొమ్మ. చేతులు చిక్కుకున్నది ఎక్కడన్నా చరిత్రలోను లేదు, ఎక్కడ కూడా. కానీ దేవుడు చెప్తున్నాడు, బ్రదర్ మీరు అన్నమాట బాగానే ఉంది, కానీ మన భారతదేశంలోనే 100 కోట్ల మంది పైన ఉన్నారు జనాలు, మరి ప్రపంచం అంతా కలిపి ఇన్ని 100 కోట్లు ఉన్నారు కదా, ఎంతమందిని ఎలా చిక్కుకుంటాడో ప్రశ్న మీలో చాలామంది. ఎలా చిక్కుకుంటాడో? దేవుని చెయ్యి ఎంత ఉందంట? ఆకాశాన్ని ఉత్తరం వలె ఆకాశాన్ని ఒక చీర మడతెట్టినట్టు ఎత్తున్నాడంట. ఆకాశం అంతటిని జాంతో కొలిచాడంట. ఆకాశాన్ని జాంతో కొలితే భూగోళం ఎంత ఉంటుంది? ఆకాశంతో పోలిస్తే భూగోళం ఎంత ఉంటుంది? ఇంకా అసలు పోల్చలేమన్నమాట మనం. అటువంటి భూగోళం నువ్వెంత ఉంటావు? కాబట్టి దేవుడు చెయ్యి ఎంత పెద్దది, ఎవరినైనా చిక్కుకోగలుగుతాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. విచిత్రమైన విషయం ఏంటంటే, ఇప్పుడు నా భార్య ఇక్కడ ఉంది, నా పిల్లలు ఇక్కడ ఉన్నారు, నాన్న నీళ్ళు మాట్లాడుతున్నారు అనుకోండి, ఏమండి అని మా ఆవిడ మాట్లాడుతుంది. ఎవరు తింటాను నేను? ఎవరిదో ఒకరు తింటాను. నువ్వు మాట్లాడే ముందు మీరు ఆగండి కదా. దేవుడు కూడా అలాగంటే మరి ఇంతమంది ప్రార్థన ఏం చేసుకుంటారు అప్పుడు? నీ కుటుంబంలోనే నీకో సమస్య, మీ నాన్నకో సమస్య, మీ అమ్మకో సమస్య, మీ భర్తకో సమస్య, మీ పిల్లలకో సమస్య, అందరు కలిపి అక్కడ ఒకేసారి ప్రార్థన చేస్తారు. మరి ఏం చేస్తాడు దేవుడు? ఇంతమంది ప్రార్థన ఎలాగ ఆలకిస్తాడు? నాకు చాలా పెద్ద డౌట్ ఉండేది చిన్నప్పుడు. మనం ఎవరన్నా మాట్లాడితే ఒక్కసారి ఒక్క ఫోనే మాట్లాడగలుగుతాం. ఇప్పుడు అంటే కాన్ఫరెన్స్లు వచ్చాయి, లేకపోతే 2, 3, 6. కానీ దేవుడు ఇన్ని కోట్ల మంది ప్రార్థన చేసి ప్రార్థన చేస్తుంటాడు. ఒకడికి ఉద్యోగం వచ్చిందని గొంతులు వేస్తుంటాడు, ఒకడేమో ఉద్యోగం పోయిందని బాధపడుతుంటాడు. అన్నీ కలిపి వెళ్తుంటాయి ఒకసారి దేవుడి దగ్గరికి. మరి ఎవరికి ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఎలా చేస్తాడు దేవుడు? అదే కదా, సైతానుగాడు ఒక్కసారి ఒక్క చోటే ఉండగలుగుతాడు. వింటున్నారా? సైతానుగాడు ఒక్కసారి ఒక్క చోటే ఉండగలుగుతాడు, రెండో చోట ఉండలేడు. మరి అదేంటి బ్రదర్, ప్రపంచం అంతా ఎలా ఏలుబడి చేస్తున్నాడు సైతానుగాడు అంటే? ఏజెంట్స్ ఉంటారు వాడికి దూతలు ఉంటారు. దేవుడు మాత్రం ఒకేసారి ఎన్ని చోట్లైనా ఉండగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సర్వాంతర్యామి. యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకేసారి ఒకే క్షణంలో ఎన్ని కోట్ల మంది ప్రార్థనలకైనా వినగలుగుతాడు, సమాధానం ఇవ్వగలుగుతాడు. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇవన్నీ చేయగలుగుతాడు. అందుకని ఆయన దేవుడు. వింటున్నారా? అందుకని మన ఊహించేసి ఇలా జరిగితేనే దేవుడు, ఇలా చేస్తేనే దేవుడని నువ్వు సర్కిల్లో పెడితే దేవుడు ఎలాగవుతాడు? దేవుడు సమయంలో ఉండడు, సమయానికి పైన ఉంటాడు. దేవుడు ఏదైనా చేయగలుగుతాడు, ఎలాగైనా చేయగలుగుతాడు. డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ ఏం సంపాదించగలమంట? సమయం పోతే. నిజమేనా? ఎస్, నువ్వు అన్నది నీకు కరెక్టే, కానీ దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఒక భక్తుడు ప్రార్థన చేస్తానంట, వెళ్ళిపోయిన సమయాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొస్తున్నాడు దేవుడు. ముందుకు వెళ్ళిపోయినటువంటి కాలాన్ని, గడియారాన్ని వెనక్కి తిప్పాడంట దేవుడు. హల్లెలూయా. దీన్ని బట్టి దేవునికి అసాధ్యమైనది ఏమన్నా ఉన్నదా? నీ ఏజ్ని రివర్స్ చేస్తాడు దేవుడు, నీ ఆరోగ్యాన్ని రివర్స్ చేస్తాడు దేవుడు, గడిచిపోయినటువంటి దాన్ని వెనక్కి తీసుకురాగలుగుతాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి? రోమ 8:28 సమస్త సమకూడి మేలు, అది రాసేసుకుంటారు అందరూ. కానీ ఏముంది స్టార్టింగ్ అక్కడ? తనను ప్రేమించు వారికి, హల్లెలూయా, అందరికీ కాదు, తనను ప్రేమించు వారికంట సమస్తము సమకూడి మేలుకరంగా చేస్తాడంట మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చెప్పండి, నా జీవితంలో సమస్తము సమకూర్చి మేలుకరంగా చేస్తున్నాడు. ఎందుకంటే నేను యేసయ్యను ప్రేమిస్తున్నాను, నేను యేసయ్యను ప్రేమిస్తున్నాను, నేను యేసయ్యను ప్రేమిస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఎవడైనా నన్ను ప్రేమించిన యెడల వాడు నా ఆజ్ఞలు గైకొంటాడంట. మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంట? నీ పూర్ణ హృదయంతో నీ దేవుడిని యెహోవాను ప్రేమించాలి, సేవించాలి, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించాలి. ఈ 2 ఫెయిల్ మనం. నీ జీవితంలో ఎగ్జామ్లో తెలుగు 100, హిందీ 100, అన్నీ 100, కానీ లెక్కలు మాత్రం ఫెయిల్ అయ్యావు. నీ రిజల్ట్ ఏమొస్తుంది? అక్కడ ఫెయిలే వస్తుంది. అలాగే మనం అన్ని విషయాల్లో పెర్ఫెక్ట్గానే ఉంటాం, కానీ ఎక్కడో చిన్న లోపం ఉంటుంది. అందుకనే మన ఆశీర్వాదం ఆటంకపడిపోతుంటుంది అనమాట. అందుకనే మనం దీవించబడలేకపోతుంటుంటాం. కాబట్టి ఇక్కడ నాకు చాలా అద్భుతమైనటువంటి విషయం అనిపించింది ఏంటంటే, దావీదు గారికి సమస్య వచ్చి పడ్డదంట, దావీదు గారికి ఇబ్బంది వచ్చి పడిందంట. దావీదు గారి జీవితంలో ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితి ఏర్పడినప్పుడు ఆయన ఏం చేశాడంట? మనకులాగా ఒకవేళ మనం అదే ప్లేస్ ఉంటే ఏం చేద్దాం? ఏ పాస్టర్ గారు ఆన్లైన్లో ఉన్నాడా, ఏ పాస్టర్ గారి నెంబర్ దొరికిందా, అన్ని నెంబర్లకు ఫోన్ చేస్తుంటాం.
ఎన్ని వాట్సాప్ గ్రూపులు ఉన్నాయో అన్నట్లు మా గురించే పెట్టేసేయండి, మా గురించే ప్రార్థన చేయండి, మా సమస్య చాలా అధ్వానంగా ఉంది, చాలా దారుణంగా ఉంది, చాలా భయంకర పరిస్థితిలో ఉన్నాం, ప్రార్థన చేయండి అని చెప్పి పడతానే ఉంటాం. ఈ సమస్యని అనేక మందికి పంచుతూనే ఉంటాం. దావీదు గారు కూడా ఒకవేళ అలా ట్రై చేసి ఉంటే ఏ పాస్టర్కి ఫోన్ చేసినా ఎత్తి ఉండకపోవచ్చు, ఎవరిని అడిగినా కూడా హెల్ప్ చేసి ఉండకపోవచ్చు. కాబట్టి వినాలి ప్రియులారా, నేను చెప్పేటువంటి మాట చాలా జాగ్రత్తగా వినాలి. ఆశీర్వాదం కొరకు ఎదురు చూడొద్దు, నువ్వే ఆశీర్వాదంగా మారిపో. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతాల కోసం ఎదురు చూడొద్దు, నువ్వే ఒక అద్భుతంగా మార్చబడిపోవాలి. ఆమేన్. దావీదు గారు పాస్టర్ కోసం ఎదురు చూసి ఏ పాస్టర్ రావట్లేదు, ఏ పాస్టర్ దొరకట్లేదు, ఏం చేయడంట, ఆయనే పాస్టర్ అయిపోడంట. హల్లెలూయా, హల్లెలూయా. రండి అయ్యపోతే తీసుకురండి, ఆ యొక్క యాజకుడు వస్త్రం తీసుకురండి అని చెప్పి ఆ యాజకుడు వస్త్రం ధరించుకున్నాడంట. ఆమేన్. ఈరోజు నువ్వేం చేయాలి తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు కొరకు ఎదురు చూస్తాం కాదు, నువ్వే యేసుక్రీస్తు ప్రభువుని ధరించుకోవాలి. ఆమేన్. ఏం చేయాలంట? క్రీస్తును ధరించుకోవాలి. నిన్ను చూసిన వారు క్రీస్తుని చూడాలి. అప్పుడు మీరు ఎక్కడన్నారు, రోడ్డు మీద ఉన్నారనుకోండి, ఎలా చెప్తారు అడ్రస్? చెప్పండి, ఎలాగ అడ్రస్ చెప్తారు? లెఫ్ట్ ఉన్నారు, రైట్ ఉన్నారు, అర్థం అవుతుంది వాళ్ళకి. సింపుల్గా గుర్తేంటి, నేను బ్లూ శారీ కట్టుకున్నాను అంతే. ఇంకా నీ ముఖం అవసరం లేదు, నీ ఏం అవసరం లేదు, ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. అంటే నువ్వు కట్టుకున్న బట్ట నీకు ఐడెంటిఫికేషన్ ఇస్తుంది. అలాగే నువ్వు ధరించుకున్న క్రీస్తుని ఐడెంటిఫికేషన్గా నువ్వు మార్చుకోవాలన్నమాట. నేను క్రీస్తుని ధరించుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవడైనా నువ్వు క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవన్నీ కూడా గతించిపోయాయి, సమస్తము కూడా నూతన పరచబడ్డాయంట. సమరయ స్త్రీ దేవుని దగ్గరికి రాకముందు 5 భర్తలు. దేవుని దగ్గరికి వచ్చాక ఏం చేశాడు? నీ ఫోన్ సరే ఇలాగేయమని చెప్పి చాట్ క్లియర్ చేశాడు దేవుడు. హల్లెలూయా. చాప్టర్ క్లియర్ చేశాడు. మనకి వాట్సాప్ చాటింగ్ ఎలా ఉంటుందో అలాగే అక్కడ ఆవిడ అక్కడ చాప్టర్ అంతా ఏం చేశాడు? 0 క్లియర్ చేశాడు అనమాట. హల్లెలూయా. అలాగే నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏమవుతుందో తెలుసా? నీకు ఎన్ని కోట్ల అప్పు ఉందో, దేవుడికి ₹1 ఎంతో 100 కోట్లు అంతే కదా. మనకు అయ్యి బాబోయ్ ₹1,00,00,000 ఎన్ని సున్నాలు ఉంటాయి మనకు తెలియదు. అసలు మన జీవితంలో ₹1,00,00,000 చూస్తామని చూడకుండా తెలియదు. ఎందుకంటే మనకు అంత ఆశ ఉండదు. ఈ ₹50,000 అప్పు తీర్చక 25 సంవత్సరాలు ప్రార్థన చేస్తాను అన్నారు ఎవరో గారు నాతోటి. ఎంతంట అంటే మన యొక్క విశ్వాసం ఎలాగున్నదంటే, ఇది నా వల్ల కాదు. చాలాసార్లు చెప్పాను ఒక ఎగ్జాంపుల్. నేను ఒక ఆయన ఏనుగుని పెంచుకుంటా ఉన్నాడంట. చిన్న పిల్ల తెచ్చాడు, ముద్దుగా బొద్దుగా ఉందన్నమాట. ఆ ఏనుగు ఏం చేశాడు? చిన్న చైన్ కొన్నాడంట, ఇంత చైన్ కాలుకేసి కట్టేశాడు. అది ఏం చేసింది? ఎలాగైనా వెళ్ళిపోవాలని చెప్పి చాలాసార్లు ప్రయత్నించిందనమాట. లాగితే ఆ కాలుకి దెబ్బ తగిలింది తప్ప చైన్ ఒట్టలేదు. 2-3 రోజులు ప్రయత్నం చేసిందంట. ఎంత ప్రయత్నం చేసినా చైన్ తగ్గట్లేదు. అప్పుడు మైండ్లో ఫిక్స్ అయిందంట, ఏంటంట, దీని నుంచి నేను బయటపడుతున్నా వల్ల కాదు, కాబట్టి చైన్ ఇక్కడ ఉంది కాబట్టి ఈ చైన్ ఎంతవరకు అయితే వెళ్తుందో అంతవరకు వెళ్ళాలి మనం, దాన్ని దాటి వెళ్తే మనకి పని అవుతుందని చెప్పి అలవాటు చేసుకుందంట. అక్కడక్కడే జీవించడం. రోజులు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. చిన్న ఏనుగు కాస్త పిల్ల ఏనుగు కాస్త పెద్ద ఏనుగు అయిపోయింది. ఏనుగు పెద్దదైంది, బలం పెద్దదైంది, కాలు పెద్దదైంది, అంత పెద్దదైంది, కానీ అదే చైన్ ఉందంట దానికి, చిన్న చైన్. దాన్ని దాటి వెళ్తలేదంట. ఎందుకనంటేనే అనుకున్నదంట, అది నా జీవితంలో ఈ చైన్ తెంపడం నా వల్ల కాదు. ఇంకా మీలో చాలామంది కూడా యేసుప్రభువుని నమ్ముకున్న కొత్తలో ఏదో చిన్న సమస్య వచ్చింది, చిన్న ఇబ్బంది వచ్చింది, దాన్ని జయించలేకపోయాను, నీ యొక్క విశ్వాసం లేబుల్ అంత బాగోలేదు. కానీ ఇప్పుడు ఏమనుకున్నావు అంటే, నేను ఇంకా జయించలేను, ఇంకా నా వల్ల కాదు, ఈ సమస్య నేను బయటపడలేను, ఈ షుగర్ వ్యాధి నాకు తగ్గదు, ఈ బీపీ నుంచి నేను విడుదల పొందుకోను, ఈ అప్పు నేను తీర్చలేను, ఈ యొక్క జాబ్ నేను కొట్టలేను, ఈ యొక్క వివాహం నాకు జరగదు, ఇంకా అన్ని మ్యాచెస్ వచ్చాయి, ఎవరికి నేను నచ్చట్లేదు, కాబట్టి నా జీవితంలో పెళ్ళి అవ్వదు. నీ భవిష్యత్తు నువ్వు నిర్మించుకోవాలి. ఎలా నిర్మించుకున్నావంటే ఇలా నిర్మించుకున్నావు అనమాట. అంధకారంలో నిర్మించుకుంటూ ఉన్నావు. ఈరోజు నా ప్రియులరా, రోమా 4:17 తెలిసినటువంటి వారి జీవితం ఎలాగుండో తెలుసా? సర్వనాశనం అయిపోయినా సరే సర్వ సమృద్ధిలోకి నడిపిస్తాడు నా యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. 100 మ్యాచెస్ చెడిపోయినా సరే ఒక మ్యాచ్ వస్తుంది, వాళ్ళే నన్ను దగ్గరకు వచ్చి కావాలని మరి నన్ను చేసుకుంటారు. హల్లెలూయా. ఇది నిరీక్షణ అంటేనే. అదే చెప్తున్నాడు ఇక్కడ ఈయన.
సామెతల గ్రంథంలో 42 అధ్యాయం మీరు చదువుకున్నట్లయితే 5వ వచనం, 42, 11, 45, 43, 5 ఇవన్నీ వచనాలు ఏంటంటే, నా ప్రాణమా ఎందుకు కృంగిపోతున్నావు, ఎందుకు అలా బాధపడుతున్నావు, స్తుతించు స్తుతించు స్తుతించు. హల్లెలూయా హల్లెలూయా. నాకు బాగా స్ట్రెస్ ఎక్కువైపోయి, బాగా సమస్య ఎక్కువైపోయి ఎక్కువ స్తుతించారన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? స్ట్రెస్ ఎక్కువైన లావు ఎక్కువైపోతారు. ఎందుకు తెలుసా? ఏం చేయలేదు తిరిగి తింటాం మొదలెడతారు వాళ్ళు. నేను ఫిట్నెస్ ట్రైనర్ కాబట్టి నేను ఒక క్లాస్ చెప్పటకి వెళ్ళేవాడిని. వాళ్ళ అమ్మ చెప్పిందనమాట, ఏంటి మేడం ఇట్లాగా ఇంత అలాగ అయిపోతుంది, చిన్నపిల్ల కదా అంటే, వాళ్ళ అమ్మ చెప్పిన మాట ఏంటి తెలుసా? ఎగ్జామ్స్ వృద్ధిలోకి ఏమొస్తుందంట, స్ట్రెస్ వస్తుందంట. ఎప్పుడైతే స్ట్రెస్ వచ్చిందో ఇంకా తింటం మొదలు పెడుతుంటుందంట, ఓ తింటానే ఉంటుందంట. తిని 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 ఏమైపోతుంది చూడండి, స్ట్రెస్ పోటాకే తిండి ఎక్కువ తింటారంట. అందుకే దేవుడు చెప్పి, నీ గొంతుకకు కత్తి పెట్టుకో, జాగ్రత్త ప్రియులారా. అధిక విద్య శరీర బలహీనత ఉంటుంది బైబిల్ గ్రంథంలో. దేనికి తగ్గట్టు దానికి ఉండాలి. దేవుని సందులో ఉండవలసినటువంటి మనం దేవుని సందులో ఉండాలి. దావీదు చూసినట్లయితే ఎంకరేజ్డ్ హిమ్సెల్ఫ్, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట. ఈరోజు నాకు చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నీకు సమస్య వచ్చినా, ఇబ్బంది వచ్చినా, నష్టం వచ్చినా, కష్టం వచ్చినా యేసు ప్రభువుని జ్ఞాపం చేసుకోవాలి, దేవుడిని జ్ఞాపం చేసుకోవాలి. నీ భర్తను కాదు, నీ పిల్లల్ని కాదు, నీ చుట్టుపక్కల వాళ్ళు కాదు, ఎవరు నీకు సహాయపడరు. ఒక పాట ఉంటుంది, ఎవరు ఉన్న లేకున్నా యేసయ్య ఉంటే నాకు చాలు, ఎవరు ఉన్న లేకున్నా యేసయ్య ఉంటే నాకు చాలు, అందరి ప్రేమ అంతంత వరకే, యేసయ్య ప్రేమ అంతము వరకు. ఏంటంటే అందరి ప్రేమ అంతంత వరకే కదా. మీరు స్కూల్ నుంచి వస్తున్నప్పుడు ఫ్రెండ్స్ 5 కలుస్తారు. సడన్గా ఏమవుతారు, మా ఇల్లు వచ్చిందని ఒక ఆమె వెళ్ళిపోతుంది, మా ఇల్లు వచ్చిందని ఒక ఆమె వెళ్ళిపోతుంది. చివరికి నువ్వు ఒక్కదాని ఉంటావు. నీ ప్రయాణం అంతా కూడా నీతో కలిసి వచ్చే వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు. కానీ దేవుడు చూడండి, అందరి ప్రేమ అంతంత వరకే, నా యేసయ్య ప్రేమ అంతము వరకు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మనుషుని నమ్ముట కంటే యేసుని నమ్ముట మేలు. ఎవరు నమ్మాలంటండి? యేసయ్యని నమ్మాలంట. యేసయ్యని నమ్మిన వాడు ఎన్నడూ కూడా, యేసయ్యని నమ్మిన వాడు ఎన్నడూ చెడిపోలేదు. ఆనందం ఆనందమే, నాకెంతో ఆనందమే, సంతోషం సంతోషమే, నాకెంతో సంతోషమే. యేసయ్యని నమ్ముకున్నాను, రక్షణ పొందుకున్నాను, యేసయ్య ఉంటేనే చాలు, నిత్యము నాకెంతో మేలు. హల్లెలూయా. యేసయ్య ఉంటే చాలు అన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మరి ఎందుకని బాధపడతావు? మా తోడు కూడా మాట్లాడతలేదు, మా పక్కోళ్ళ పెళ్లి గౌరు చెప్పలేదు, మా ఫ్రెండ్ నాతో మాట్లాడతలేదు. పాటేమో యేసయ్య ఉంటేనే చాలు, నిత్యము నాకెంత మేలు అని ఇక్కడ పాడేసి ఆ తలుపు తీసిన బయటికి వెళ్ళి, మా ఫ్రెండ్ ఫోన్ చేస్తానన్న చేయలేదు, వాళ్ళ ఫంక్షన్ నన్ను పిల్లలేదు, అందరికి జాకెట్ ముక్కిచ్చారు నాకు ఇవ్వలేదు. మరి బాధలన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే, పైకి ఏం చేస్తున్నాం మనం? యేసయ్య ఉంటే చాలు, యేసయ్య నా జీవితం, యేసయ్య నా పరిహారి, అన్నీ బాగానే ఉంటాయి. ఇవన్నీ పాటలకు పరిమితం అనమాట. జీవితంలో ఏది అప్లై చేసుకోవట్లేదు మనం. నిజంగా ఎవరైతే జీవితంలో అప్లై చేసుకుంటారో, ఏది వచ్చినా సరే, నా పక్కన 1000 మంది కూలిపోయినా, నా కుడి పక్కన 10,000 మంది పడిపోయినా, ఏ తెగులు నా గుడారాన్ని సమీపించదు, ఏ ఆపద నాకు సంభవించదు, ఏ నింద నాకు సంభవించదు, ఏ నిరుత్సాహ పరిస్థితి నన్ను నిలబడి చేయదు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆయన మనిషి అంటే హబక్కుకి ఏమంటారు తెలుసా? అంజూరపు చెట్లు పూయకపోయినా పర్లేదు, నా దొడ్లలో గొర్రెలు లేకపోయినా పర్లేదు, గానుగసాలలో గొర్రెలు లేకపోయినా పర్లేదు, ఏది ఉన్నా ఏది లేకపోయినా నేను యెహోవాని స్తుతిస్తాను. హల్లెలూయా. వాట్ ఎ వండర్ఫుల్ స్టేట్మెంట్ అండి. ఉద్యోగం రాకపోతే నేను దేవుని స్తుతిస్తానండి. అసలు వస్తే కదా నువ్వు అసలు దేవుని చెందుకు ఇంక ఉద్యోగం రాకపోతే అండి. అనుకున్నది అనుకున్నట్టు జరగకపోతే మళ్ళీ అడ్రస్లు ఉంటారు చాలామంది. అందుకే కదా ఇన్ని కుర్చీలు ఖాళీగా ఉన్నాయి, అందుకే కదా ఇంత ప్లేస్ ఖాళీగా ఉన్నది. వాళ్ళు అనుకుంటారు 2-3 నెలలు ట్రై చేస్తారు, అవదు. దేవుడు ఏం చేస్తారంటే నీ సహనం చూస్తూ ఉంటుంటాడు. ఇప్పుడు మీరు ఏదన్నా జాబ్కి వెళ్ళి వెంటనే అమ్మ కూర్చోబెట్టి కుర్చేసి జీతం ఇస్తారు, మీకు టెస్టింగ్ ఉంటుంది అనమాట, ఎగ్జామ్స్ ఉంటాయి.
ఇంటర్వ్యూలు ఉంటాయి. ఇవన్నీ చూసాక అప్పుడు నీలో ఓపిక ఎంత ఉందో చూసి ఫోన్ చేస్తావులే అంటారు. నువ్వు ఎదురు చూస్తావు, రాదు ఫోను. ఎందుకంటే నీకు ఎంత ఓపిక ఉంది, నీకు ఎంత పేషెన్స్ ఉంది, ఇదంతా టెస్టింగ్ అని నీకు తెలియదు. ఎందుకని చూసి చూసి కంగారు పడుతుంటావు. దేవుడు కూడా అలా చూస్తాడనమాట. అందుకే 1 పేతురు 5:6 దేవుడు చెప్తాడనమాట, ఏమని? తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించే రీతిగా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులైండడే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడంటండి? జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు, దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట. దేవుని వైపు చూసేటువంటి వారికి ధైర్యం వస్తుంది. పేతురు యేసు ప్రభువుని చూసినంత సేపు ధైర్యంగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే లోకాన్ని చూస్తాడో, గాలిని చూస్తాడో మునిగిపోయాడు. కాబట్టి ఈ రోజున మనుషులను బట్టి ఏ పని చేసినా కూడా ఖచ్చితంగా మీరు మునిగిపోతారు. వాళ్ళు రమ్మన్నారని ఉద్యోగం ఇస్తారని వచ్చేసారు చాలామంది. ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు, ఎలాగెళ్ళాలో డబ్బులు లేవు, తింటాక తిండి లేదు. ఏమైందిరా అంటే, ఎవరో మాట మీద వచ్చేసాను, తీరా వచ్చాక హ్యాండ్ ఇచ్చారంట. చూసారా? కానీ దేవుణ్ణి నమ్మినట్లయితే, నేను హైదరాబాద్ ఎలాగొచ్చానంటే 200 రూపీస్ తోటి వచ్చాను, కానీ నా ఫ్రెండ్ రమ్మంటే వచ్చాను అన్నట్టు అనుకుంటారు. కానీ అందరూ నేను దేవుణ్ణి అడిగి, నేను ప్రభా ఇది వెళ్ళాలా వద్దా అని చెప్పి దేవుని చిత్త ప్రకారం వచ్చాను. కానీ నా ఫ్రెండ్ నన్ను విడిచిపెట్టేశాడు, కానీ దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. హల్లెలూయా, హల్లెలూయా. రోడ్ల మీద పడిపోయిన పరిస్థితి ఏర్పడ్డది. అందుకే మనుషుని నమ్మటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అందరూ విడిచిపెట్టారు. పాడతాం మనం, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవనంటివే. మంచిదే, దేవుడు నిన్ను విడవడు, కానీ నువ్వే దేవుని విడిచి వెళ్ళిపోతుంటావు, నీవే దేవునికి దూరంగా వెళ్ళిపోతుంటావు. నిజంగా దేవుని పట్టుకుని దేవునికి దగ్గరగా ఉన్నటువంటి జీవితాలు ఎలా ఉంటాయి తెలుసా? చాలా అద్భుతంగా ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే, ఎటువంటి సమస్యలు వచ్చినా 63వ కీర్తన 4వ వచనంలో ఈ మాటను మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం మనం. 63వ కీర్తన 4వ వచనంలో ఏమని సెలవిస్తుందంటే దేవుని వాక్యం, నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించుచుందును. హల్లెలూయా. రాత్రి జాములు మంచం మీద, మంచం మీద అంటే మత్తు వస్తుంది మనకు తప్ప దేవుడు గుర్తురాడు మనకు. అసలే మంచాన్ని చూద్దరికి మత్తు వస్తుంది ఖచ్చితంగా, వెంటనే నిద్రపోతాం. దేవుడిని ధ్యానిస్తా నిద్రపోయారా ఇప్పుడన్నా? అలా నిద్రపోతే మీకు ఖచ్చితంగా దేవుడు ఒక విజన్ ఇస్తాడు, ఒక దర్శనం ఇస్తాడు. నీ భవిష్యత్తు పట్ల దేవుడు కలిగిన ప్రణాళిక నీకు తెలియజేస్తూ ఉంటుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీకు నిరుత్సాహ పరిస్థితులు వచ్చినప్పుడు మొట్టమొదటి ఏం చేయాలంటే దేవుని గుర్తు చేసుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, 2వ పాయింట్, లూకాసు వార్త 24వ అధ్యాయం 7వ వచనం చదివినట్లయితే అక్కడ, మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగించబడి సిలువ వేయబడి 3వ దినమందు లేపబడవలసినదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొనుడి. హల్లెలూయా. ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే నీ జీవితంలో ఏదైనా నిరుత్సాహపరిచి వచ్చినప్పుడు, వింటున్నారా? మాట అంటే దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నీకు వచ్చిన ప్రతి సమస్యకు పరిష్కారం బైబిల్ గ్రంథంలో ఉన్నది. అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే దేవుని మాట ఏమిటి? 1 పేతురు 2:24లో ఆయన పొందిన గాయం ద్వారా మనం స్వస్థత పొంది ఉన్నాము. హల్లెలూయా. అంతేగాని నీకు అనారోగ్యం వచ్చినట్టే ఏ డాక్టర్ బెస్ట్ ఇక్కడ, అందరికి ఫోన్ చేసి ఎంక్వైరీ చేస్తున్నా, ఏ హాస్పిటల్ బెస్ట్ ఇక్కడ? ఇది దేవుని మాటను జ్ఞాపకం చేసుకోవాలి. నేను కూడా నాకు సమస్యలు వచ్చినప్పుడు అనేక డాక్టర్లను సంపాదించాను, అనేక మందిని సంపాదించాను, కానీ వాళ్ళ చేతులు ఎత్తేసారు. చివరికి దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు హత్తుకున్నాడు, ఎత్తుకున్నాడు, నాలో ఉన్న సమస్య అంతా తీసి పాడేశాడు. తూర్పుకి పడమటికి ఎంత దూరం అంత దూరం పెట్టేశాడు నా సమస్యని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలంటే మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ దేవుని మాట అంటే దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నీకు అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు 1 పేతురు 2:24లో ఆయన పొందిన దెబ్బలతో నువ్వు స్వస్థత పొందేస్తావన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. అలాగే మరి మీ జీవితంలో ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురొచ్చినా, ఒంటరితనం ఎదురొచ్చినప్పుడు 91 కీర్తన 15వ వచనంలో శ్రమల్లో నేను అతను తోడుగా ఉన్నాను, అతను విడిపిస్తున్నాను, అతను గొప్ప చేస్తున్నాను అనే వాక్యాన్ని గుర్తు చేసుకోవాలి. వాక్యాన్ని గుర్తుపెట్టుకున్నటువంటి వారి జీవితంలో వండర్స్ జరుగుతూ ఉంటుంటాయి. ఆమేన్. ఏం చేస్తా తెలుసా? వాక్యము ఒక అద్భుతం అనమాట. వాక్యం నీలో ఏం చేస్తుంది? పని చేసినప్పుడు వండర్స్, అద్భుతాలు జరుగుతాయి అనమాట. కాబట్టి నీకు సమస్య వచ్చినప్పుడు ఎప్పుడు కూడా సమస్యను తీసుకొచ్చిన వారి గురించి పలకొద్దు, సమస్య గురించి పలకొద్దు. ఈ సమస్యను పరిష్కరించే దేవుని వాక్యాన్ని ఎత్తుబట్టి పలకండి. హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం పలుకుతూ ఉంటామో, దేవుని వాక్యంలో జీవం ఉంది, దేవుని వాక్యంలో పరిష్కారం ఉంది, దేవుని వాక్యంలో నీ ప్రతి సమస్యను విడిపించే శక్తి ఉన్నది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఒక మిషనరీ ఉన్నాడు, చాలా దూరదేశం వెళ్ళాడు అనమాట పరిచర్య నిమిత్తం. పరిచర్య చేయడానికి వెళ్ళాడు, పరిచర్య చేస్తూ ఉన్నాడు, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. అనేక మంది మారు మనసు పొందుతుంటుంటే అక్కడ ఒక మూక తయారైందంట. వీడు ఎక్కడి నుంచో వచ్చాడు, ఇక్కడ ఏదేదో చెప్తున్నాడు, వీళ్ళందరినీ మారు మనసు పొందేలా చేస్తున్నాడు, వీళ్ళందరినీ మార్చేస్తున్నాడు, కాబట్టి ఈయన లేపేద్దారని చెప్పి అనేక మంది వెంటబడ్డారంట. తరుముతూ ఉన్నారు. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఏం చేయలేదో తెలియక పరిగెడుతూ ఉన్నాడు. దేవా, ఏంటి నా పరిస్థితి, ఏం చేయాలో అర్థం కావట్లేదు దేవా అని చెప్పి పరిగెడుతూ ఉన్నాడంట. కొంత దూరం వెళ్ళేసరికి ఒక నది ఎదురైందంట, ఒక నది కనిపించిందంట. పరిస్థితి ఎలాగుందంటే, నా ముందు సముద్రం, నా వెనక శత్రువులు, నా వారేరి అంట. ఇంకా ఏం చేయాలో తెలియక, చూడండి, మనకి బాగా భయం అయిపోయింది అనుకోండి, ఒక లారీ ఎదురుగా వస్తుంది, గుద్దేస్తుంది అనుకోండి, నువ్వేం చేస్తావు అప్పుడు? కళ్ళు మూసేసుకునేది అంతే. ఎందుకంటే నువ్వు చూడలేవు కాబట్టి ఏం చేస్తావు? కళ్ళు మూసేసుకుంటావు. ఈయన కూడా అదే చేశాడు. ముందేమో నది అడ్డుగా ఉంది, వెనకాలేమో వాళ్ళు తరిమేస్తూ ఉన్నారు, శత్రువులు ఇచ్చేస్తున్నారు. ఇంకా నా చాప్టర్ క్లోజ్ అయిపోయింది అనుకున్నాడు ఏంటో మని. అంత వాళ్ళ వెనకాల వస్తున్నారు, ముందు నది ఉంది. ఏం చేయలేదు తెలియక కళ్ళు మూసేసుకున్నాడు ఆయన. కళ్ళు మూసుకుని, దేవా, 90 కీర్తన 15 వచనంలో, శ్రమలో నాకు తోడుగా ఉంటున్నావు, నన్ను విడిపిస్తానన్నావు, నన్ను గొప్ప చేస్తానన్నావు, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పి చూస్తున్నాడు. ఎవరు రావట్లేదు దగ్గరికి, ఎవరు రావట్లేదు. అలాగే కళ్ళు మూసుకున్నాడు. వేసేస్తారనుకుంటున్నాడు, ఎవరేం చేయట్లేదు. చంపేస్తారనుకుంటున్నాడు, ఎవరేం చేయట్లేదు అని స్తుతించి దేవునికి థ్యాంక్ యూ చెప్పి కళ్ళు తెరిచాడంట. కళ్ళు తెరిస్తే ఏమైందంటే, ఈయన ముందు గోదావరి ఉంది కదా, నది ఉంది కదా, ఈయన కళ్ళు తెరిచేసరికి ఈయన వెనకాల ఉందంట నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నది దాటేహాడు, ఈయన ఎప్పుడు దాటాడు తెలియదు. ఈ నది దాటి అవతలకి వెళ్ళిపోయాడు. ఈయన ముందున్న నది కాస్త ఈయన వెనక ఉంది. ఇలాగ చూస్తే శత్రువులు వచ్చేస్తారు, చంపేస్తారని చూస్తుంటే శత్రువులు నది అవతల ఉన్నారంట. ఈ నది దాటిని ఇవతలకు వచ్చేసాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటావో, ఎప్పుడైతే దేవుని వాక్యం మీద నువ్వు ఆధారపడతావో, నీ ముందున్న సమస్య నీ కాళ్ళ కింద నుంచి నీకు వెనక్కి వెళ్ళిపోద్ది అనమాట. ఆమేన్, ఆమేన్. ఇజ్రాయేల్ ప్రజలంట సముద్రం ఎదురైతే తప్పించుకుని పాయలు తీసుకుని వెళ్ళారంట. పేతురు గారికి అదే సముద్రం ఎదురైతే తొక్కుకుని వెళ్ళిపోయాడంట. హల్లెలూయా. మనం తొక్కుకుని వెళ్ళే రోజుల్లో ఉన్నాం, తప్పించుకుని వెళ్ళే రోజుల్లో లేము. ఏ సమస్య వచ్చినా తొక్కు పడేస్తాను అనండి. సినిమా డైలాగ్ కాదు, మన డైలాగ్. ఏమనాలి? ఏ సమస్య వచ్చినా తొక్కు పడేస్తాను. నిజంగా ఎవరన్నా తొక్కకండి, సమస్యలు తొక్కండి, మనుషులు కాదు. ఆమేన్. ఏ అప్పుల సమస్య అయినా సరే నేను తొక్కు పడేస్తాను, ఏ అనారోగ్య సమస్య అయినా సరే నేను తొక్కు పడేస్తాను. నమ్మాలి. నమ్మనులు మాత్రమే తొక్కుతారు. నమ్మనులు ఏం చేస్తారంటే తొక్కించుకుంటారు అనమాట. సమస్యల చేత తొక్కించుకుంటూ ఉంటుంటారు, సమస్యల చేత నాలుగొట్టబడుతూ ఉంటుంటారు. ఎవరైతే ఏలుబడి చేయాలని అనుకుంటారో వాళ్ళకు మాత్రమే దేవుడు అవకాశం ఇస్తాడు. హల్లెలూయా. అదమా, ఇదిగో అనాశరించే వాళ్ళని, ఇదిగో ఈ భూమిని నిండించు, విస్తరించు, ఫలించు, లోపరుచుకుని ఏలుబడి చేయి. ఆమేన్. డొమినియన్ లైఫ్ జీవించు, అధికారిగా జీవించు. నిన్ను ఏలుబడి చేయకూడదు ఏది కూడాను, నువ్వు ఏలుబడి చేయాలి. హల్లెలూయా. మీరు ఉద్యోగం చేసే ప్రదేశం మీరు ఏలుబడి చేస్తున్నారా? మీరు జాబ్ చేసే ప్రదేశం మీరు ఏలుబడి చేస్తున్నారా? మీ మాట ఒక శాసనంగా ఉందా? మీ ఊరిలో, మీ కుటుంబంలో మీరు ఏలుబడి చేస్తున్నారా? దేవుడి ఉద్దేశం పక్కకి వెళ్ళిపోయింది అనమాట. అయితేనే నేను చదివి వినిపిస్తాను మరి మీకు ఏదోలా ఉంది. ఆదికాండం 1:28 అసలు దేవుడు మొట్టమొదట పలికిన మాట మనిషితో ఏం తెలుసా? దేవుడు వారిని ఆశీర్వదించాను. ఆమేన్. ఆశీర్వదిస్తాను కాదు, ఆశీర్వదించేశాడంట, ఆశీర్వాదం ఇచ్చేసాడంట. ఇంకా ఆశీర్వాదం ఇదేమని ప్రార్థన చేస్తాం మనం. ఆశీర్వదించేయడండి. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి. వండర్ఫుల్ వర్డ్స్ అండి ఇవన్నీ కూడా. అసలు ఈ మాటలు రావు మన ప్రార్థనలోను. నా జీవితం సర్వనాశనం అయిపోయింది, అంత నీ వల్లే. అక్కడ ఎవరుంటే వాళ్ళ మీద పెట్టేసి మాట్లాడుతుంటాం. ఇక్కడ దేవుడు ఏమన్నాడు? నువ్వు విస్తరించు, ఫలించు, అభివృద్ధి చెంది అంటే ఏం పట్టించుకోకుండా నేను
ఏమి చేయలేను, ఏమి సాధించలేను, నా వల్ల అవదు. అలా కాదు ఇక్కడ మాట్లాడవలసింది. మీరు ఫలించి విస్తరించి అభివృద్ధి చెంది భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడే. ఆమేన్, హల్లెలూయా. దానిని లోపరుచుకొనుడే. బా, లోపరుచుకోవాలంట, లోపరుచుకోవాలంట, ఏలుబడి చేయాలంట, డొమినియన్ లైఫ్ జీవించాలి. ఈ మనస్తత్వం లేనప్పుడు నువ్వు ఖచ్చితంగా బానిసత్వంలోనే జీవిస్తావు, బంధకాల్లోనే జీవిస్తావు. ప్రతి సమస్యని నిలబడి చేస్తుంది, ప్రతి ప్రతికూల పరిస్థితిని నిలబడి చేస్తుంది. నీ జీవితం ఏది నువ్వు సక్సెస్ సాధించలేవు. వింటున్నారా? అబ్రహామా చూడు, ఎంతవరకు చూస్తే అంతవరకు నీదే. కాబట్టి నువ్వు ఎలా చూసుకుంటున్నావు? ఒక డొమినియన్ లైఫ్ చూడాలి నువ్వు, ఒక మరి చక్కటి అధికారంతో కూడిన జీవితాన్ని చూడాలి. ఎస్, నా మాటే ఒక శాసనం, నేను పలికే ప్రతిదీ నెరవేర్చబడుతుంది అని నువ్వు ఎప్పుడైతే చూస్తావో పలుకుతావో అది దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆమేన్, ఆమేన్. యెహెజ్కేలుతో దేవుడు అన్నాడు, చూడు నువ్వు పలుకో, పలకటం మాత్రమే నీ పని, పని చేయటం ఆయన పని. ఆమేన్. ఇది ఎలా జరుగుతుంది? నీకు అనవసరం. ఎలా జరుగుతుంది నీకెందుకు? నా అకౌంట్లోకి ఎంత డబ్బులు కావాలి, థ్యాంక్ యూ చేసి ఎంత ఇచ్చావు, ఎలాగొచ్చింది, ఏం చేసింది, నీకు అనవసరం. నాకు ఈ రోగం ఉంది కాబట్టి థ్యాంక్ యూ చేసి రోగం విడిపించేస్తావు. ఈ టెస్టులు, ఈ గొడవ నీకు అనవసరం. దేవుడు చూసుకుంటాడు అంతా కూడా. మా జీవితంలో జరిగాయి కాబట్టి నేను చెప్తున్నాను. నమ్మితే నువ్వు పొందుకుంటావు, నమ్మలేదనుకో నీ జీవితం అంతా రోగంతో బాధపడతావు. చాలామంది చాలా వెట్టకారంగా మాట్లాడుతున్నమాట. ఆహా, ఓహో, మన జీవితాంతం ఆహా ఓహోలతో వెళ్ళిపోతుంటావు. జాగ్రత్త. నువ్వు ఏది నమ్ముతావో దాని ఫలితం నువ్వు అనుభవిస్తావు. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు మాట, నీ నమ్మిక చెప్పు నీకు జరుగును గాక. దేవుడు చెప్పిన మాట నేను చెప్పట్లేదు. నువ్వేం నమ్ముతున్నావు? నీకు రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, దేవుడు డాక్టర్ నియమించాడు, అద్భుతాలు లేవు, నీ జీవితంలో అద్భుతం జరగదు. నువ్వు డాక్టర్ల వెంట తిరుగుతూనే ఉంటావు. నేను నమ్ముతున్నాను, నా యేసయ్యకి అసాధ్యమైంది ఏమీ లేదు. ఏ సమస్య అయినా ఆయన నోటి మాట ద్వారా స్వస్థపరుస్తాడు. ఆమేన్. ఆయన మాటలో స్వస్థత ఉంది, దేవుని వాక్యంలో విడుదల ఉంది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నమ్ము వారి వల్ల సూచక్రియలు జరుగుతుంది అన్నాడు. కాబట్టి దేవుడు, నేను నమ్ముచున్నాను, నా మాట వల్ల దయ్యాలు వెళతాయి. ఆమేన్. నమ్ము వారి వల్ల సూచక్రియలు అన్నాడు దేవుడు. నేను నమ్ముతున్నాను, నా వల్ల సూచక్రియలు జరుగుతాయి, నా వల్ల అద్భుతాలు జరుగుతాయి. నువ్వు నమ్మవు. చాలామంది సేవకులే నమ్మరు. ఈరోజు అద్భుతాలు లేవో, డాక్టర్లు ఉన్నారు, ఎలాంటి వాళ్ళు స్వస్థత పొందుకోరు, వీళ్ళు స్వస్థత పొందనివ్వరు. అందుకని దేవుడు అంటాడు తెలుసా, మత్తయి సువార్త 23 అందులైన మార్గదర్శకులారా, దోమలు లేకుండా ఒడిగట్టి ఒంటిలు మింగేస్తున్నారు. మీరు చిన్న చిన్న తప్పులు చూపిస్తున్నారు, ఎత్తి చూపిస్తున్నారు, కానీ రహస్యంగా ఒంటిలు మింగేస్తున్నారు మీరు. చూడండి, చాలామంది సేవకులు దశమగలి వద్దంటారు, కానీ వాళ్ళ సూటు బూటు కారు ఎక్కడొచ్చింది మరి వాళ్ళకి? ఇవ్వద్దంటారు, కానీ అలా తీసుకుంటూ ఉంటారు. దేవుడు ఏం చెప్పాడు? ఇయ్యుడి మీకు ఇవ్వబడింది. నా జీవితంలో నేను ఇవ్వనంత కాలం పేదోడుగా ఉన్నాను ప్రియులారా. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఏంటి తెలుసా? వెదజల్లి అభివృద్ధి పొందేవారు కలరు. హల్లెలూయా, హల్లెలూయా. ఇయ్యటంలో ఉన్న ఆశీర్వాదం ఎంత పుచ్చుకునేడు కంటే ఏంటంట, మరి ధన్యులుగా ఉండాలనుకుంటున్నారా మీరు? మరి అయితే ఇవ్వాలి కదా. మరి ఇవ్వద్దన్న వాళ్ళు మాట విన్నారనుకో, మీరు ఏమైపోయారు? అన్యులుగా ఉంటారు అంతే, ధన్యులు అవ్వలేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్న మా ఇంట్లో ఒక ఎలకొచ్చి పవర్ వైర్ అంతా కొట్టేసింది. విచిత్రమైన విషయం ఏంటంటే, అన్ని రూమ్లో కరెంట్ పోయింది, కానీ నేను లైవ్ ఇచ్చే రూమ్లో మాత్రం పవర్ పోవట్లేదు. అది నాన్ స్టాప్ పని చేస్తూనే ఉన్నది. దేవునికి స్తోత్రం. కాబట్టి మీకు అన్ని రోజులు లైవ్ వచ్చింది, లేకపోతే 3 రోజులు లైవ్ ఉండకపోయేది. అయితే ఇక్కడ ఒక ఆయన ఉంటే పిలిచాము. పాపం పొద్దు నుంచి సాయంత్రం దాకా పనిచేసాడు ఆయన. అంత చేసి ఆయన ఎంత అడిగాడు? ఒక 600 ఎంత అడిగాడు. అరే, ఇంత కష్టపడ్డాడు ఈయన, మనం ఏం చేస్తాం? 600 ఎందుకు, 500 తీసుకో కదా, బేరం ఆడతాం మనం. మరి నేను ఆ కావుకు చెందిన మనిషిని కాదు. నేను బైబిల్ వాక్యం ఏం చదివిస్తుంది? వేదజల్లి అభివృద్ధి పొందేవారు కలరు. నేను డబ్బులు ఇచ్చి లెక్క పెట్టుకున్నాను. వద్దులేండి అన్నాడు ఆయన. లేదు లెక్క పెట్టుకున్నాను. లెక్క పెట్టుకోవట్లేదు ఆయన. నేను చెప్పాను, అది ఎంత తెలుసా? 1000. ఆయన అడిగింది ఎంత? ఎప్పుడన్నా మీరు ₹1 నెక్స్ట్ ఇచ్చారు ఎవరికన్నాను? అయ్యో, ఉల్లిపాయలు కొని కాడ 10 రూపాయలు ఉల్లిపాయలు అనుకోండి, 10 కాగితం ఇచ్చి ₹2 నా చిల్లరి. నిజంగా మీరు అలాగ ఇచ్చి చూడండి ప్రియులారా, ఊహించని రీతిలో అద్భుతాలు మీ వెంట పడతాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన దశం భాగం 9700 జీతం అనుకోండి, ఏం చేస్తాం? 9700 జీతం. కాబట్టి మనం ఏం చేస్తాం? ₹970 ఇస్తాం కోనికి.
రూపాయలు ఇస్తే ఏమవుతుంది? ఎక్స్ట్రా ఇస్తే ఏమవుతుంది? నువ్వు అలా ఎక్స్ట్రా వేసావనుకో, దేవుడు అసలే నా పేరడు వచ్చి నువ్వు గ్లాస్ మంచి నీళ్ళు ఇస్తేనే దాని ఉపకారం కోల్పోడు అంటున్నాడు. మరలాంటి నువ్వు ఇంత ఎక్స్ట్రా వేసావంటే ఏమవుతుంది? అప్పుడు నా జీవితం ఎంత ఉండేది? 2000 ఉండేది. దశంభాగం యాక్చువల్గా 200 ఇవ్వాలి. నేను అలా అదేం చేశాను, 500 ఇట్టం మొదలు పెట్టాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు నేను విత్తనం ఎలాగేస్తారు? చేతితోడు వేస్తారు. పంట ఎలాగ వస్తారంట? పనలు భుజం మీద మోసుకొస్తారంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క సూత్రాలు చెప్పాలి. మరి చెప్పకపోతే అలాగ మీరు ఆశ్రయించబడాలి కదా. నాకు ఇమ్మని నేను చెప్పట్లేదు, నేను అడుక్కునే వ్యక్తిని కానే కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఐఎమ్ రిచ్, ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ మోర్ దెన్ కాంకరర్. నేను దేవుని బిడ్డను, నేను బెగ్గర్ను కాదు, నేను కుమారుణ్ణి. కుమారులు స్వతంత్రులు, కుమారులు వారసులు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ చిన్నకి తాళపుకి మీకు తెలియలేదు అనుకోండి, ఖచ్చితంగా ఎప్పుడు అలాగే ఉంటాం, అదే స్థితిలో ఉంటాం. నా ఉద్దేశం అది కాదు, దేవుని ఉద్దేశం అది కాదు. దేవుడి ఉద్దేశం ఏంటంటే ఈ లోకాన్ని జయించి పరలోక రాజ్యానికి వెళ్ళి తండ్రి కుడి పార్శ్వమందు కూర్చున్నాడు. నీ జీవితం నా జీవితం కూడా ఆయన పక్కనే కూర్చోవాలి, ఆయనతోటే ఉండాలన్నది ఆయన యొక్క ఉద్దేశం. హల్లెలూయా. ఈ రోజున నేను చెప్తున్నాను ఖచ్చితంగాను, 2010 సంవత్సరం 2025 సంవత్సరం అంటే గత 15 సంవత్సరాల్లో 15 పైసలు అప్పు చేయలేదు నేను. నా చర్చికి వచ్చేవాళ్ళు, నా దగ్గరకు వచ్చేవాళ్ళు, నా వాక్యం వినేవాళ్ళు కూడా ఇదే లైఫ్ జీవించాలి. ఒక్క రూపాయి అప్పు లేని జీవితం జీవించాలి, ఒక్క అనారోగ్య సమస్య లేనటువంటి జీవితం జీవించాలి, ఎప్పుడు చిరునవ్వుతో జీవించాలి. దుఃఖం అన్నదే, కన్నీరు అన్నది వాళ్ళ జీవితంలో ఉండకూడదు. ఆమేన్, హల్లెలూయా. ఇది నా టార్గెట్, ఇది నా యొక్క ఉద్దేశం అన్నమాట. దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత. ఒక్క రూపాయి అప్పు లేని వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండాలి ఈ చర్చిలో. అప్పు అన్న పదం వాళ్ళ జీవితంలో ఉండకూడదు. ఆమేన్. నిజంగా నమ్మొచ్చిన వాళ్ళు చాలామంది బయటపడిపోరు, లక్షల్లో బయటపడిపోరు అందరూ కూడా. అప్పు అనే పదం మళ్ళా వారి హిస్టరీలో ఉండకూడదు, వారి కళలో కూడా రాకూడదు. ఆమేన్. దేవుని వాక్యం చేయాల్సింది తెలుసా? నువ్వు అప్పు ఇచ్చేవానిగా ఉంటావు, అప్పు చేసేవానిగా ఉండవు. నువ్వు ఇచ్చేవానిగా ఉంటావు, తీసుకునేవానిగా ఉంటావు. నువ్వు పైవానిగా ఉంటావు, నువ్వు కింద వానిగా ఉండవు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యాన్ని వినాలి, స్వీకరించాలి, ఆచరించాలి. వింటారు కానీ స్వీకరించరు, ఆచరించరు. వింటారు కానీ స్వీకరిస్తారు కానీ ఆచరించరు. ఇందులో ఏది చేయకపోయినా కూడా నీకు వచ్చిన అనారోగ్యానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, నీ సమస్య అంతా చెప్పావు, ఆయన విన్నాడు, నీకు మెడిసిన్ రాశాడు, మెడిసిన్ కూడా కొన్నావు, కానీ ఇంటికి వెళ్ళి ఆయన ఒక్క బోర్డులో పాడేస్తావు. నీ రోగం పోతుందా? ఈరోజు అందుకరే ఐశ్వర్యవంతులు మనం ఎందుకు అవ్వట్లేదు, మనం ఎందుకని అభివృద్ధి చెందట్లేదు, మన జీవితంలో ఎందుకని కార్యాలు జరగట్లేదు అంటే కారణం ఏంటి తెలుసా? దేవుడు కాదు. దేవుని వాక్యం విన్నటువంటి నీవు దాన్ని స్వీకరించట్లేదు, దాన్ని అనుసరించట్లేదు. ఒకవేళ అనుసరించిన ఏదో ఒక సమస్యకు అప్లై చేస్తావు, ఆ సమస్య నుంచి బయటపడతావు, అంతే మామూలే. చూడండి, పిల్లలకి చిన్నప్పుడు ఏముంటాయి, ఫస్ట్ యూనిట్ టెస్ట్ ఉంటుంది. పాస్ అయిపోయాడని చెప్పి సంకలు గుర్తుకుంటే మళ్ళీ కొన్నాళ్ళు క్వార్టర్లీ ఎగ్జామ్ వస్తుంది. అది అయిపోయాక ఆఫర్ల ఎగ్జామ్ వస్తుంది, అది అయిపోయాక యాన్యువల్ ఎగ్జామ్ వస్తుంది, అది అయిపోయాక ఫ్రీ ఫైనల్ పబ్లిక్. చూసారా, ఒక్కొక్కటి వస్తూనే ఉంటుంది. ఇది పాస్ అయిపోయినని చెప్పి చదవటం మారిస్తే ఫెయిల్ అయిపోతాడు. అలాగే మన జీవితంలో అనేక సమస్యలు, ఇబ్బందులు వస్తుంటుంటాయి. కాబట్టి ఎన్ని సమస్యలు వచ్చినా కానీ ఏది వచ్చినా నెంబర్ 1 నీ నిరుత్సాహ పరిస్థితుల్లో దేవుని గుర్తు చేసుకోవాలి. నెంబర్ 2 దేవుని మాట గుర్తు చేసుకోవాలి, దేవుని వాక్యాన్ని గుర్తు చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో ఒక మాట ఉంది, నేను చెప్పి ముగిస్తాను. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం చదివినట్లయితే, 16వ అధ్యాయం 13వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుందంటే, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకొనుడే, ఆయన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకొనుడే. హల్లెలూయా. ఏం చేయాలంట? ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేశాడు. కరోనా వైరస్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, ఇటు బాడీ అటు బాడీ, హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయినటువంటి వారు కూడా ఆ పక్కన బాడీ ఈ పక్కన బాడీ మధ్యలో శవాల మధ్యలో పడుకున్నావు, సంతోషంగా బయటకు వచ్చావు. ఈ రోజున జ్ఞాపం చేసుకోవేంటి? ఈరోజు చిన్న సమస్య వచ్చింది, చిన్న ఇబ్బంది వచ్చిందని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడు అంటున్నారేంటి? నీ తోటి వాళ్ళందరూ కూడా ఎన్ని సమస్యలు అనుభవిస్తుంటే దేవుడు నిన్ను అన్నింటి నుంచి విడిపించి ఈ రోజున సజీవ లెక్కలో ఉంచాడు. ఇది జ్ఞాపం చేసుకోరేంటి? ఎన్ని ఆశ్చర్యకార్యాలు జరిగాయి, ఎన్ని రోడ్డు ప్రమాదాల నుంచి దేవుడు నిన్ను రక్షించాడు, ఎన్ని బంధకాల నుంచి విడిపించాడు, ఎన్ని ప్రతికూల పరిస్థితి నుంచి విడిపించాడు. ఎప్పుడైనా గుర్తు చేసుకున్నారా? గుర్తు చేసుకోవాలి. ప్రతి విషయంలో కూడా గుర్తు చేసుకోవాలి. మనం ప్రతి దాన్ని కూడా గుర్తు చేసుకోవాలి.
దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాలు గుర్తు చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా మా ఇంట్లో ఎలక కరెంటు వైర్ కొట్టింది, కానీ 2 వైర్లు ఉంటాయి మనకి. న్యూట్రల్ ఉంటుంది, కరెంట్ వెళ్ళేది ఒకటి ఉంటుంది అన్నమాట. అది ఏం చేస్తుందంటే న్యూట్రల్ వైర్ని కొట్టిందనమాట. దానివల్ల దానికి ఎఫెక్ట్ లేదు, మాకు ఎఫెక్ట్ లేదు. అది పొరపాటుని కరెంట్ వెళ్ళి వైర్ కొట్టిందనుకోండి, ఈ వైర్ ఏమవుతుంది, షార్టేజ్ అవుతుంది అనమాట. అంటే అగ్గిలాగా వస్తుంది, వెంటనే చచ్చిపోతుంది. ఆ చచ్చిపోయి ఎక్కడ ఆగుతుందా, కాలిపోతుంది అనమాట. అది కాలితే ఏమవుతుంది, ఫాల్ సీలింగ్ అంతగానూ టక్క టక్క టక్కమని మొత్తం ఫైర్ అవుతుంది. అక్కడ నుంచి అది ఇది అంత ఏ నిద్రలో ఉన్నప్పుడు ఇది అంతా ఫైర్ అయితే ఎంత ప్రమాదం. ఇది సింపుల్, మనకు అది చాలా ఈజీగా ఉంది. కానీ దేవుడు ఎంత కోపదలు ఇచ్చాడు, అక్కడ గొప్ప అద్భుతం చేశాడు, గొప్ప ఆశ్చర్యమైన కార్యం చేశాడు. హల్లెలూయా. ఆయన కోపదలించాడు, మేము అందరి నిద్రలో ఉన్నాం, దాని పని చేసుకుని వెళ్ళిపోయింది. అదే వేరే వేలో ఉంటే మనం బస్సు ఎక్కి వెళ్తున్నాం, చక్కగా బస్సులో మనం ఉంటే ప్రయాణం. అదే బస్సు మన మీద ఉంటే ప్రమాదం. ఇప్పుడు బోట్లో నువ్వు వెళ్తున్నావు, నీటిలో నువ్వు వెళ్తున్నావు, నీటిలో నువ్వు వెళ్తే అది ప్రయాణం. అదే నీరు నీ మీదకి వస్తే ప్రమాదం. కాబట్టి ఈ రోజున దేవుడు మనల్ని ప్రయాణాల్లో చక్కగా చూస్తున్నాం కదా. ఈ బస్సు ఎలాగా, ఆ ట్రైన్ ఎలాగా, ఆ ఫ్లైట్ ఎలాగా. తెల్లవారితే ఏదో న్యూస్ వస్తూ ఉంది. ఇన్ని న్యూస్లు జరుగుతున్నా కూడా నీవు న్యూస్ సెన్స్ లేకుండా చక్కగా జీవిస్తున్నావు, ఆరోగ్యంగా జీవిస్తున్నావు అంటే ఎవరు కాపుతలేదు అంతాను. మరి ఎప్పుడన్నా దేవుని కృతజ్ఞత చెప్పారా? నేను నా జీవితంలో గమనించినటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు మేము లైన్లు పెట్టి ప్రార్థన చేస్తాను రమ్మంటే ప్రతి వాళ్ళు వచ్చి ఏం చెప్తారు తెలుసా, నాకు అంట్లో బాగోలేదండి, నాకు అప్పుల సమస్య ఉన్నదండి, నేను వ్యాపారం చేస్తున్నానండి, నేను ప్రతి పరిస్థితి ఇలాగా నిందల అవమానంలో భరిస్తున్నానండి, నా జీవితం గందరగోళం ఉందండి, ప్రేయర్ చేయండి. ఒక్కరన్నా కానీ నేను దేవుని కొరకు జీవించాలనుకుంటున్నాను, దేవుని మహింపరచాలనుకుంటున్నాను, నా కుటుంబం అంతా రక్షించబడాలనుకుంటున్నాను, దేవుని కొరకు రోషంగా జీవించాలనుకుంటున్నాను, దేవుని గురించి అనేక మందికి ప్రకటించాలనుకుంటున్నాను, దేవుళ్ళు బలపడాలనుకుంటున్నాను, ప్రార్థన చేయమని ఎవరన్నా అడుగుతారా? అసలు ప్రపంచంలో కూడా ఎక్కడ రావు ఇటువంటి ప్రార్థన రిక్వెస్ట్లు. అంతా కూడా ఈ లోకానుసారమైనటువంటి శ్రమలు, ఇబ్బందులు, బంధకాలు. వాస్తవం ఏంటంటే మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకున్నట్లయితే నీ జీవితంలో ప్రతి ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మార్చబడిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు మాట ఇచ్చాడు, దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు, దేవుడు నీకు వాక్కునిచ్చాడు. ఆ వాక్కుని తీసుకుని నువ్వు ప్రయాణం చేస్తూ ఉండగానే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. 10 మంది కుష్ఠరోగులను దేవుడు ఏం చేశాడంట, స్వస్థత ఇచ్చాడు. కానీ వెంటనే రాలేదు, వారు వెలిచి ఉండగా శుద్ధులయ్యారంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు కూడా దేవునితో నడుస్తూ ఉండగా, దేవునితో ప్రయాణం చేస్తూ ఉండగా ఊహించని రీతిలో నీ జీవితంలో అనేకమైన అద్భుతాలు జరుగుతాయి, అనేకమైన సూచక్రియలు జరుగుతాయి, అనేకమైన మహత్కార్యాలు జరుగుతూ ఉంటుంటాయి. ఎప్పుడు దేవునితో నడుస్తూ ఉండగాను. ఎంతమంది నడుస్తున్నారు? చాలామంది సతికిలు పడిపోయారు. గతంలో ఎంతో అద్భుతమైన జీవితం, అద్భుతమైన ప్రార్థన, అద్భుతమైనటువంటి సాక్ష్యం, అవన్నీ ఏమైపోయి ఇప్పుడు ఆగిపోయినాయి. ఆ జీవితం లేదు ఇప్పుడు, ఆ లైఫ్ లేదు ఇప్పుడు. అంతా కూడా ఆందోళన. ఎందుకంటే నీతోటి వాళ్ళందరికీ ఉద్యోగం వచ్చేస్తే నీకు రాదు, నీతోటి వాళ్ళందరికీ పెళ్ళి అయిపోతే నీకు పెళ్ళి అవుతావు, నీతోటి వాళ్ళందరికీ పిల్లలు పుట్టేస్తే నీకు పిల్లలు పుట్టరు. ఇలాగా కంపారిజన్ చేసుకుంటాను అనమాట. ఇవన్నీ నేను అనిపించాను కాబట్టి నేను చెప్తున్నాను. నాకు అలాగే జరిగింది. నాతోటి వాళ్ళందరికీ పెళ్ళి అయిపోయింది, నాకు అవ్వలేదు. నాతోటి వాళ్ళందరికీ ఉద్యోగం వచ్చేసింది, నాకు రాలేదు. నాతోటి వాళ్ళందరూ సెటిల్ అయిపోయి నేను సెటిల్ అవ్వలేదు. కంపారిజన్ కంపారిజన్ కంపారిజన్. అలా చేసుకుని ఉంటే నిరుత్సాహపడతాం ఖచ్చితంగా. నేను ఎప్పుడైతే అలా కంపారిజన్ చేసుకుందాము అని ఆలోచన చేస్తానో దానివల్ల యూజ్ లేదని తెలిసిందనమాట. నేను అనుకున్నాను ఏంటంటే ఐ ఆమ్ యూనిక్. చెప్పండి మీరంతా కూడా, నేను ప్రత్యేకించబడిన వ్యక్తిని. నాకున్నటువంటి తంబ ప్రింట్, వేలి ముద్ర ప్రపంచంలో ఎవరికీ లేదు. నన్ను దేవుడు ప్రత్యేకంగా చేశాడు. నేను చాలా ప్రత్యేకమైన వ్యక్తిని, నేను దేవునికి ఇష్టమైన వ్యక్తిని. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒకరిని చూసి నన్ను దేవుడు చేయలేదు కదా. పౌలు గారికి ముళ్ళు ఉంది కాబట్టి నాకు కూడా ముళ్ళు ఉంది. పౌలుని చూసి నేను దేవుడు చేయలేదు. ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో నిన్ను చేశాడు కాబట్టి. యేసుప్రభువుకి జ్వరం ఉందా? లేదు. యేసుప్రభు ఎప్పుడైనా అంబులెన్స్లో వెళ్ళాడా? లేదు. మరి ఎందుకని నువ్వు అంబులెన్స్లో చూసుకుంటుంటావు, అనారోగ్యంలో చూసుకుంటుంటావు, సమస్యలో చూసుకుంటుంటావు, చింతలో చూసుకుంటుంటావు? అదిగో వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చింది కాబట్టి నాకు కూడా వచ్చేస్తుంది, మా నాన్నకు ఉంది కాబట్టి నాకు వచ్చేస్తుంది, మా నాన్నకు బీపీ షుగర్ ఉంది కాబట్టి నాకు కూడా వచ్చేస్తుంది. నువ్వు గేట్ ఓపెన్ చేస్తే దోమలు కూడా వస్తాయి ఇంట్లోకి. నువ్వు గేట్ ఓపెన్ చేస్తే ఏ దోమ కూడా నీ ఇంట్లో ప్రవేశించదు. కాబట్టి ఈ రోజున అనేక రోగాలు, అనేక సమస్యలు నిన్ను
వెంటాడుతూ ఉన్నాయి, నీ జీవితం ఏలుబడి చేస్తున్నాయంటే కారణం ఎవరు తెలుసా? దేవుడు కాదు, దెయ్యం కాదు, నువ్వే. జీవమరణాలు నాలుక వశం. ఇంక మా ఆయన మారడండి, ఇంక నా జీవితం బాగుపడదండి, నువ్వు డిక్లేర్ చేస్తుంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు? నువ్వు ఫైనల్ చేసేస్తూ ఉన్నావు. అలా కాదు, నువ్వు పలకాలి, మంచినే పలకాలి. కీడును ఉద్దేశించొద్దు, కీడును పలకొద్దు, కీడును మాట్లాడొద్దు. నీ జీవితం ఏదైతే కావాలో, ఏదైతే అనుభవించాలో, ఏదైతే ఉండాలో అది మాత్రమే పలకాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనం వర్ధిల్లాలి, విస్తరించాలి, ఫలించాలి. గతంలో ఉన్న చోట ఇక్కడ ఉన్నావా? గతంలో ఉన్న జీతం ఇప్పుడునా? గతంలో ఉన్న ఇల్లే ఇప్పుడునా? గతంలో ఉన్నటువంటి ఆరోగ్యమే ఇప్పుడునా? నో, అది దేవుని ఉద్దేశం కాదు. నువ్వేం చేయాలంట? ఫలించు, విస్తరించు, భూమిని నిండించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నింపబడాలి. పాతది మిగిలి ఉండగానే కొత్తది రావాలంట. ఈ నెలంతా ఇప్పుడు తారీఖు అప్పుడే 22 తారీఖు వచ్చింది కదా, అప్పుడే స్టార్ట్ చేస్తారు అప్పులు. జీతం వచ్చాక ఇస్తానని. దేవుని వాక్యం అలా చెప్పట్లేదు. ఈ పాత జీతం ఇంకా మిగిలి ఉంది, కొత్త జీతం వచ్చేయాలన్నమాట. నీ దగ్గర పాత డబ్బులు ఇంకా మిగిలి ఉన్నాయి, కొత్త డబ్బులు రావాలి. అసలు ఇలాగ ఆలోచించాం కదా మనం అసలేని. దేవుడు సర్వ సమృద్ధి కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అన్నాడు, ఈ లోకం ఇచ్చినట్టుగా కాదు, నేను నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాను అంటున్నాడు, పరిపూర్ణంగా ఇవ్వడానికి వచ్చాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నిరుత్సాహ పరిస్థితుల్లో మనల్ని మనం ఎలా ఎంకరేజ్ చేసుకోవాలంటే, నెంబర్ 1 దేవుని గుర్తు చేసుకోవాలి. నెంబర్ 2 దేవుని మాట అనగా దేవుని వాక్యాన్ని గుర్తు చేసుకోవాలి. నెంబర్ 3 ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, గతంలో నీ జీవితంలో చేసిన అద్భుతాలన్నింటినీ గుర్తు చేసుకుని లిస్ట్ అవుట్ చేసి దాన్ని బట్టి దేవుని స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రస్తుతం పరిస్థితుల్లో నీ స్తుతించడానికి నీకేమీ అవకాశం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో స్తుతించడానికి నీకేం అద్భుతం లేదు. నీ జీవితం డ్రై అయిపోయింది. కాబట్టి ఏం చేయాలి తెలుసా? గతంలోకి వెళ్ళు. గతంలో దేవుడు నీ జీవితంలో చేసిన అద్భుతాలను గుర్తు తెచ్చుకో. గతంలో దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాలు గుర్తు తెచ్చుకో. అప్పుడు నువ్వేం చేస్తావంట? వాటిని బట్టి దేవుని స్తుతించాలి. దేవా, నాకు వివాహం జరగదే అనుకున్నాను, కానీ నాకు వివాహం జరిగించావు, థ్యాంక్ యూ జీసస్, వందనాలు యేసయ్యా. నా జీవితంలో హాస్పిటల్ నుంచి బయటికి రాని అందరూ అనుకున్నారు, కానీ నాకు ఆరోగ్యం ఇచ్చి విడిపించావు. ఆ రోజున అద్భుతం చేసినటువంటి దేవుడు, ఆ రోజున గొప్ప కార్యాలు చేసినటువంటి దేవుడు, నువ్వు సామర్థ్యం కలిగిన వాడు, నువ్వు శక్తిమంతుడు, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఆ రోజున చేసిన దేవుడు ఈ రోజున కూడా నువ్వు చేయడానికి సమర్థుడు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావు. హల్లెలూయా. ఇలా ఎప్పుడైనా దేవుని స్తుతించారా? ఇలాగ ఎప్పుడైనా దేవుని కనపరిచారా? ప్రస్తుతం ఉన్న సమస్యను బట్టి మీరు దయచేసి మీరు డిసప్పాయింట్ అవ్వద్దు. ప్రస్తుతం ఉన్న ప్రతికూల పరిస్థితులను బట్టి ఎప్పుడు కూడా మీరు డిసప్పాయింట్ అవ్వద్దు. దేవుడు ఎంతైనా కూడా నమ్మదగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రతిరోజు కనీసం ఒక 100 సార్లు థ్యాంక్ యూ చేసి చెప్పండి ప్రియులారా. ఆడవాళ్ళకి ఎంత ఈజీ తెలియదు థ్యాంక్ యూ చెప్పడం. ఇల్లు తుడుచుకుంటే చీపు పెట్టుకుని థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ అని తుడుచుకోండి. ఎప్పుడు తుడిచేయారో తెలియదు, మీకు ఇల్లు అయిపోతుంది అన్నమాట. అంట్లు తోముకునేటప్పుడు థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ అనుకోండి. ఆయన నది వెనకాలకు వచ్చేసినట్టు మీరు కళ్ళు మూసుకోవాలి, తెలియదు అన్ని అంట్లన్నీ క్లీన్ అయిపోతుంటాయి. హల్లెలూయా. ఎన్నో బకెట్లు బట్టలు ఉంటాయి, ప్రతి దాంట్లో మీరు థ్యాంక్ యూ అనుకోండి. ఊహించిన రీతులు అన్నీ దాని మీద ఉంటాయి, ఆరిపోయి ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత చిట్కాలు ఎవరైనా చెప్తారు మీకు? ఎవరు చెప్పరు, కానీ వింటారు కానీ పాటించరు. ఈ రోజు నుంచి నేను పాటిస్తాను, ఈ రోజు నుంచి నేను ఖచ్చితంగా అమలు చేస్తాను అన్న వాళ్ళు ఉంటే మాత్రం హల్లెలూయా చెప్పండి. దేవుని సందులో మరి హల్లెలూయా చెప్పారు, మీరు పాటింతారు లేదు నాకు తెలియదు. దేవుడికి మీకు సంబంధించిన విషయం అది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులు గమనించాలి, మన జీవితం ఇలాగ ఉండకూడదు. ఇదే ప్లేస్లో మనం ఉండకూడదు ఎప్పటికీ కూడా. ఇదే హాల్లో మనం ఉండకూడదు ఎప్పటికీ కూడా. ఇదే బట్టలు కట్టుకుని రాకూడదు ఎప్పటికీ కూడా. ఇదే కారులో రాకూడదు మనం ఎప్పటికీ కూడా. ఇదే జీవితం జీవించకూడదు. హల్లెలూయా. మరేం చేయాలి? మీరు నాటని చెట్ల ఫలాలను మీరు భుజిస్తారంట, మీరు కట్టని ఇండ్లను మీరు స్వతంత్రించుకుంటారంట. హల్లెలూయా. అన్నయ్య ప్రేర్ చేయండి. ఏం చేయాలంట? ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నామంట. మరి ఏం చేయాలి? లోన్ శాంక్షన్ అవ్వాలని ప్రేర్ చేయాలి. ఈ లోన్ ఎందుకు, ఈ గొడవ ఎందుకు, నీకు అంతా థ్యాంక్ యూ చేసి నాకు ఇల్లు ఇచ్చినందుకు వందనాలు. ఎవరో కడతారు నీకోసం ఇల్లు, వెళ్ళి అడుగు పెడతాం, అంతే అయిపోయింది. అంత సింపుల్ దాన్ని మానేసి లోన్ పెట్టాలంట, లోన్ శాంక్షన్ అవ్వాలంట, ప్రార్థన చేయాలంట. ఆ లోన్లో సగం ఆడు తీసుకుంటాడు, సగం వీడు తీసుకుంటాడు, అన్ని కలిపి నీ దగ్గరకు వచ్చేలాగా ఇంత ఉంటుంది. దాంతో ఏం చేస్తావు? గోడలు కడతావు, మళ్ళీ ప్రార్థన, మళ్ళీ ఎవరిని అడగాలి, మళ్ళీ ఏం చేయాలి? ఈ పాటలన్నీ ఐదులోకి నీ జీవితం తెల్లారిపోతుంటుంది. నిజమే కదా? ఈ గొడవ అంతా లేకుండా ఏం చేయాలంట? థ్యాంక్ యూ జీసస్, నాకు గృహం ఇచ్చినందుకు వందనాలు, ఎందుకంటే నీ వాక్యం చదివిస్తుంది. కట్టని ఇంట్లో మీరు స్వతంత్రించుకుంటారు అన్నావు. ఆమేన్. బ్రదర్, జీతం పెరగాలని ప్రేయర్ చేయండి.
వచ్చిన జీతం సరిపోవట్లేదు. మరి దేవుని వాక్యం చదివిస్తుందంట, నీ కొరకు సంపాదించడానికి భక్తిహీనుడికి నియమిస్తాడంట. నీకు సంపాదించి పెట్టమని ఆ బాధ్యతను భక్తిహీనుడికి నియమిస్తాడంట. వాడు నీ కొరకు పాటలు పడి కష్టపడి సంపాదించి పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. భక్తిహీనుని సంపాదన నీ తగునంట. ఆమేన్. వాక్యం తెలిస్తే ఎంత డబ్బులు ఎంత ఈజీ తెలిసే డబ్బులు సంపాదించుకోవటం. వాక్యం తెలియని ఏం చేస్తారు? ఏ షిఫ్ట్, బి షిఫ్ట్, సి షిఫ్ట్, డి ఉంటుందా? ఉండదు కదా, ఉండదు. ఏబిసి అంతే. అంటే ఏంటి? రోజుకి ఎన్ని గంటలు డ్యూటీ చేయాలి? 8 గంటలే. అంటే 3 8 24 అక్కడికి అయిపోయింది. ఇంక లేదు కదా. ఒకవేళ ఉండుంటే డి షిఫ్ట్ కూడా చేద్దరు అనమాట చాలామంది. నేను చూస్తున్నాను చాలామంది. యారా అంటే నేను ఏ షిఫ్ట్ చేశాను, బి షిఫ్ట్ చేశాను, సి షిఫ్ట్కి వెళ్ళాలి. ఇప్పుడు పోనీ ఏ షిఫ్ట్, బి షిఫ్ట్, సి షిఫ్ట్ చేశారా? ఏం చేశారంటే సంపాదించింది అంతా సారాకి, కష్టపడ్డదంతా కళ్ళుకి, ఉన్నది ఏమైనా ఉంటే హాస్పిటల్కి. మరి ఏముంది? ఇన్ని షిఫ్ట్లు చేసి కష్టపడి సంపాదించి ఒక చోట పెడితే చివరికి ఓ 40-50 సంవత్సరాల వృద్ధిలోకి ఈ నిద్ర లేకుండా కష్టపడి చేశారు కాబట్టి పని అంతాను బాడీలో కొన్ని చేంజెస్ వస్తాయి. తీరా వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే చాలా పెద్ద సమస్య. ఈ సంపాదించినంత పట్టుకెళ్ళి ఏం చేస్తారు? డాక్టర్ చేతిలో పెడతారు. ఇప్పుడు దీనివల్ల ఉపయోగం ఏంటి ఇంతకని? రాత్రి పగలు కష్టపడి ఉద్యోగం చేసి అంతా సంపాదించి కొంచెం సేవింగ్ పెట్టుకున్నారు. అమ్మయ్య అని చెప్పి గాలి పీల్చుకున్న సమయంలో సడన్గా అనవసరంగా ఏదో చిన్న సమస్య వస్తుంది. హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేస్తే ఈ సమస్య చాలా పెద్ద సమస్య అని చెప్పి దానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఈ కష్టపడ్డ డబ్బు అంతా బ్యాంకులు ఖాళీ, ఉన్నది ఖాళీ, లేనిది ఖాళీ, అప్పులు చేసి అది చేసి ఇది చేసి ఇటు కాని జీవితం అయిపోతుంటుంది. నేను వాస్తవం చెప్తున్నాను. ఇవన్నీ నాకు వచ్చే ఫోన్ కాల్స్ ఇవన్నీ కూడా. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటి తెలుసా? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టార్జితం వల్ల అది ఏమాత్రం కూడా ఎక్కువ కాదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, నేను రాజుని, రాణిని. నేను రాజుని, రాణిని. రాజులు కాళ్ళు చేతులతో పనిచేయరు, పెదాలతో పనిచేస్తారు, పెదాలతో పనిచేస్తారు. రాజు మాటే శాసనం, రాజు మాటే శాసనం. నా మాటే శాసనం, నా మాటే శాసనం. నేను ఏది పలికితే అది కలుగుచున్నది, నేను ఏది పలికితే అది కలుగుచున్నది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నమ్మిన వారు స్వతంత్రించుకుందరుగాక. ఆమేన్. ఈ యొక్క మాటల ద్వారా, ఈ యొక్క వాక్యం ద్వారా విన్నటువంటి వారందరినీ పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతమైన రీతిలో అభిషేకించి ఫలించి విస్తరించడానికి సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.